నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. లావణ్య, రాజ్ తరుణ్, మస్తాన్ సాయి, శేఖర్ భాష ఈ అంశం చుట్టూ అనేక రోజులుగా యూట్యూబ్ లో ఎన్నో క్వశ్చన్స్, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని ఒక గందరగోళం ఉంది. ఈ సందర్భంలోనే మ్యాగ్నెట్ టీవీ ఎక్స్క్లూజివ్ గా శేఖర్ భాష గారితో ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. అయితే ఇంటర్వ్యూలో ఎవరైతే హార్డ్ డిస్క్ లో వీడియోస్ ఉన్నాయి మస్తాన్ సాయితో అమ్మాయిలవి అన్నారో, అందులో కొంతమంది అమ్మాయిల ఆడియో కాల్స్ వాళ్ళు ఫోన్ చేశారు. తర్వాత రికార్డింగ్స్ కూడా శేఖర్ భాష గారు వినిపించడం జరిగింది. కాకపోతే వారి గోప్యత రీత్యా వాళ్ళ ఆడియోస్ లేదా వాళ్ళ ఫోన్ కాల్స్ వినిపించడం సబబు కాదు అని చెప్పేసి వాళ్ళు అందుకు ఒప్పుకోకపోవడం వల్ల మేము టెలికాస్ట్ చేయలేకపోయాం. బట్ ఆయన క్లియర్ గా శేఖర్ భాష గారు మ్యాగ్నెట్ టీవీకి అవి క్లియర్ గా వినిపించడం జరిగింది. అందులో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మస్తాన్ సాయి మేము ఇష్టంగానే కలుస్తున్నాము, మా ఇష్టపూర్వకంగానే వీడియోస్ తీసుకున్నాం, అది మా ప్రైవేట్ విషయం, కానీ అవి ఎలా లీక్ చేశారో ఎవరు లీక్ చేస్తారో అర్థం కావట్లేదు. మస్తాన్ సాయి కాదు చేసింది, ఎప్పటి నుంచో తనకు అలవాటు ఉంది, మేము ఇష్టంగా చేశామని వాళ్ళు అంటున్నారు. అయితే లావణ్య చేస్తుంటుందనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. అందులో ఒకరిద్దరు అయితే కేసు కూడా ఎప్పుడో పెట్టామని కూడా చెప్పారు. అయితే ఈ అంశానికి సంబంధించి శేఖర్ భాష గారు వినిపించిన బాధితుల వర్షన్ ఇలా ఉంది. దాన్ని మేము ఇందాక చెప్పినట్టుగా చట్టరీత్యా న్యాయస్థానాల్లో చట్టాల్లో వాళ్ళవి టెలికాస్ట్ చేస్తాము, ఇస్తామంటున్నారు. ఛానల్లో వేయడం కరెక్ట్ కాదు, వాళ్ళ గోప్యతకి ఇబ్బంది కనుక వేయట్లేదు. మేము ఈ అంశం మీద ఎవరికైనా కౌంటర్ చేయాలి లేదా ఇది అబద్ధం అనిపిస్తే వాళ్ళు మ్యాగ్నెట్ టీవీకి వచ్చి మాతో మాట్లాడొచ్చు. ఈ విషయం మేము ఇంటర్వ్యూకి ముందే మీకు చెప్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మనందరి ఫేవరెట్ ఆర్జేగా విజేగా మనకు తెలిసిన వ్యక్తి శేఖర్ భాష. ఆ తర్వాత క్రమంలో రాజ్ తరుణ్, లావణ్య, లక్ష్మీ పడాల ఈ కాంట్రవర్సీస్ అన్నిట్లో ఇరుక్కున్నారు. ఇది చాలా స్ట్రెస్ తో కూడుకున్న లైఫ్ స్టైల్. బట్ అనేక రూమర్స్, నిజాలేంటి అబద్ధాలేంటి అన్ని క్లియర్ గా మీ అందరికి ఉన్నట్టే నాకు డౌట్స్ ఉన్నాయి. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి స్టాండ్ తీసుకోకుండా న్యూట్రల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శేఖర్. ఎలా ఉన్నారు ఇంత స్ట్రెస్ లో? అలవాటు అయిపోయింది. మీ స్ట్రెస్ తెలుస్తుంది కళ్ళ దగ్గర. అది అయ్యో మీరు అనుకుంటున్నారు, అది కాదు. ఇంట్లో ఇద్దరు బొడ్డోళ్ళు, వీడు నిద్రపోడు కాలుతో తలుతుంటాడు, వాడి మధ్యలో ఏడుస్తుంటాడు, రాత్రి లేచుకో ఎత్తుకోవాలి వాడిని. సో అలా పిల్లలు ఉంటే అల్లరంతా నీకే అన్నట్టుగా రాత్రి నిద్ర ఉండవు బేసికల్లీ. కానీ మీకన్నా ఎక్కువ ఇంట్లో సిచ్యువేషన్ బాగా డిస్టర్బ్ గా ఉంటది కదా? ఉంటాయండి అప్పుడప్పుడు. కొన్నిసార్లు మావిడ వదిలేసి పుట్టింటి కూడా వెళ్ళిపోతా ఉంటది. మారవా నువ్వు మారవా అని చెప్పి. ఇప్పుడు ఎవరన్నా మన మీద బురద వెళ్ళారనుకోండి, కడుక్కోకపోతే అది నిజమైపోద్ది కదా. బురద వెతుక్కుంటే మీ దగ్గరకు వస్తుందా, మీరు బురద దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందా? ముందు ఆవిడ ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. సో అలా ఉంది పరిస్థితి. బేసికల్ ఏంటంటే, ఒక పర్టికులర్ గా లావణ్య విషయం నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆవిడ ఏదో చేద్దాం అనుకుంది. బేసికలీ రాజ్ తరుణ్ కి నాకు ఏదో సంబంధం, రాజ్ తరుణ్ ఏదో మోసం చేశాడని ప్రపంచానికి ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంది. లేదు ఇది తప్పు అని చెప్పి నేను కొన్ని సాక్ష్యాలు తీసుకొచ్చినప్పుడు ఆవిడకి స్పీడ్ బ్రేక్ పడింది. తర్వాత ఆవిడ డ్రగ్స్ కుంభకోణంలో ఎలా, డ్రగ్స్ కేసుల్లో ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చినప్పుడు సో కంప్లీట్ గా ప్రపంచం అంతా ఏకపక్షంగా నమ్మింది. ఇప్పుడు రాజ్ తరుణ్ మంచివాడు, ఎవరైతే చేశారో అందరికీ, ప్రపంచానికి అందరికీ అర్థమైపోయింది. సో ఇలా జరుగుతున్న టైంలో ఆవిడకి తగిలిన స్పీడ్ బ్రేకర్ శేఖర్ భాష. ఎలాగైనా సరే తప్పించాలి. అందుకని ఏం చేసింది, నా మీద బురదడం మొదలుపెట్టింది. నువ్వు అంటే వీడు చెప్పినవన్నీ మీరు నమ్మడానికి వీడేమన్నా మహానుభావుడా, వీడు కూడా చూడండి వీడి లైఫ్ ఇది, వీడి లైఫ్ ఇది అని చెప్పి ఏదో నా పాతకాలంలో 12 ఏళ్ల క్రితం జరిగిన నా గర్ల్ ఫ్రెండ్ ఆ ఫోటోలు ఆమె చనిపోతే అవి తీసుకొని, ఆవిడ చచ్చిపోతే దానికి నేనే చంపేశానని చెప్పి ఇలా రకరకాలవన్నీ కథలు అల్లేసి మొత్తానికి ఏదో చేసింది. అంటే ఏంటంటే, వీడి మీద బురదలు అయితే వీడది కడుక్కునే పనిలో బిజీగా ఉంటాడు, నేను నా పని చేసుకోవచ్చు అనే ఇది దానికి చేసిన పని అనమాట. కాదు, దానివల్ల ఏమైందంటే, నేను ఇక సమాధానాలు చెప్పుకొని నేను ఇంకా పెద్ద సెలబ్రిటీ ఫైనల్ బిగ్ బాస్కి వెళ్ళి. మీరు అంత పాజిటివ్ గా తీసుకున్నారు. సో దాన్ని నేను ఇప్పుడు పాజిటివ్ గా ఏంటంటే అమ్మా, మనం తప్పు చేయలేదు, భయపడాల్సిన పని లేదు. మనం చేసే పని మంచిది, తప్పుని ఎండగడుతున్నాం, నేరాలు ఘోరాలు చేస్తున్న వాళ్ళని బయటికి తీసుకొస్తున్నాం, మంచి పని చేస్తున్నాను. అది ఏమైనా ఎంత ప్రపంచం విరిగి మీద పడ్డా కూడా నేను అలాగే క్రూజ్ అవుతాను. ఇప్పుడు ఈ కాంట్రవర్సీస్ అన్నిట్లో చూస్తున్న వాళ్ళకి ఈ శేఖర్ భాషగా మీరు తెలుసు, కానీ ఒకప్పుడు జెమినీలో శేఖర్ భాషగా అందరికి చాలా ఇష్టమైన వ్యక్తి. మీకు కూడా తెలుసు అనుకుంటా. విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాలలో కూడా శేఖర్ భాష గారు యాంకర్ గా వస్తారో రారో అన్నంత స్థాయిలో మీ పట్ల గౌరవం, మీ భాష అంటే ఇష్టం. మీ ఆ సెలబ్రిటీ హోదాని మేము కళ్ళారా చూసాం, ఎంజాయ్ చేసాం. సడన్ గా ఎందుకు అంత ప్రశాంతమైన ఒక జాయ్ఫుల్ లైఫ్, సరదాగా జోకులు వేసేవాళ్ళు, మీరు స్క్రీన్ మీద ఉంటే చాలా ఒక డోపమైన్ రిలీజ్ అయినట్టుగా ఉండేది.
ఒక మగజాతి ఆణిముత్యం అనే ట్యాగ్ ఇప్పుడు తీసుకోవడానికి ఎందుకు ఈ నినాదాన్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? ఏమైందంటే మా ఇలా వెళ్తున్న టైంలో నేను ఒక వెబ్ సిరీస్కి ఏదో ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ వచ్చినప్పుడు నేను యాక్సెప్ట్ చేశాను. అది ఏదో చేస్తున్న టైంలో ఎవరో ఒక అమ్మాయి పరిచయం అయింది. అసిస్టెంట్ డైరెక్టర్గా చెప్పుకుంటూ గురూజీ గురూజీ అంటూ చిన్నపిల్ల 22 ఏళ్ళు అలా ఉంటుంది. సరే ఆ 2 రోజులు కనబడిన తర్వాత మా వెబ్ సిరీస్ కూడా ఆగిపోయింది. ఆ పరిచయంతో ఆ అమ్మాయి 1 సంవత్సరం తర్వాత ఇప్పుడు మళ్ళీ కాల్ చేసింది. చేసి నేను ఇట్లా ఏడీ కాదు, నేను డైరెక్టర్ అయిపోయాను, నేను మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నాను అంటే నాకు అంత నమ్మబుద్ధి కాల. అయినా సరే ఒక్కసారి వచ్చి మిమ్మల్ని కలుస్తానంటే రమ్మని చెప్పి. సో మా పెద్ద అపార్ట్మెంట్ కింద కారిడార్లో వచ్చి కాసేపు కూర్చొని ఇట్లా చెప్పి నా దగ్గర ప్రొడ్యూసర్లు ఉన్నారు, నా దగ్గర ఒక చిన్న లైన్ అనుకుంటున్నాను, ఇది చేద్దాం అంటే సరే మాది ఆల్రెడీ వెబ్ సిరీస్ ఆగిపోయింది, మేము ఇంకొక దీనికోసం రెడీ చేసుకుంటున్నాం, స్టోరీ అంతా రెడీ చేసుకుంటాం టైంలో. సరే నాకు అంత నమ్మకం అనిపించలేదు. బట్ ఆ అమ్మాయి కొంతమంది మాట్లాడింది పెద్ద పెద్ద వాళ్ళతో, లైక్ విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారి అదే RRR కో డైరెక్టర్, వీళ్ళందరి పేర్లు చెప్పింది, ఏదో వాళ్ళతో మాట్లాడుతున్నా చెప్పింది. అంటే సరే ప్రొడ్యూసర్ కూడా రెడీగా ఉన్నాడు ఒక 5 కోట్లు పెట్టడానికి అన్ని, ఎవరో ఎస్పీ ఆయన నాకు బాగా క్లోజ్, ఏదో చెప్పుకొచ్చింది. సరే తర్వాత మేమేం చేసామంటే కథ రాసుకుంటున్నాం. ఒక రైటర్ ఒక అతను ఉన్నాడు, అది జరుగుతుంది. మాకు ఒక ఆఫీస్ ఉండేది, అపార్ట్మెంట్ ఇది అనుకోండి, అవతల కొంత దూరంలో ఒక స్ట్రీట్ దాటిన తర్వాత అక్కడ ఒక ఆఫీస్ ఉండేది. ఆఫీస్లో మేము మా పనులు చేసుకుంటున్నాం. ఇది ఎందుకంటే మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయిన తర్వాత, కరోనా వచ్చిన తర్వాత అప్పుడు తీసుకున్నాం అనమాట. స్టూడియో కోసం మేము పెట్టుకున్నాం. సరే అక్కడ మేము వర్క్ చేసుకుంటుంటే అప్పుడప్పుడు నెలకు ఒకసారి అలా వచ్చి చూసి నేను అది చేస్తాను ఇది చేసి అని చెప్పి ఏదో పెద్ద హడావిడి చేసి వెళ్ళిపోతా ఉంటాను. ఆ ఆఫీస్ ఎక్కడంటే మా బామ్మర్ది ఒకడు ఉండేవాడు, వాడి అపార్ట్మెంట్ పక్కనే పోర్షన్ ఖాళీ ఉంటే చెప్తే మేము తీసుకున్నాం అన్నమాట. తర్వాత వాడికి పెళ్లి కుదిరిన తర్వాత వాడు అది సరిపోదని ఖాళీ చేసేసి వాడు వెళ్ళిపోయాడు, వేరే చోటుకి వెళ్ళిపోయాడు. అది ఖాళీ అయినప్పుడు ఈ అమ్మాయి ఎప్పుడప్పుడు వస్తే చూసింది, నేను కూడా ఇక్కడికి వస్తాను, అమ్మాయి లక్ష్మి పడాలి వస్తాను అంటే సరే నేను ఓనర్తో మాట్లాడించాను. ఓనర్తో మాట్లాడి నేను ఇంకో అమ్మాయి వచ్చి ఉంటాం ఈ పోర్షన్లో అని చెప్పుకుంది. సరే రెంటికి మాట్లాడుకుంది. వచ్చిన తర్వాత అక్కడి నుంచి కొంచెం మాకు తేడా మ్యూజిక్ స్టార్ట్ అయింది. దాంట్లో అప్పటిదాకా అంత బాగానే ఉంది. గంజా కొట్టడాలు, గట్టిగా ఫోన్లో మాట్లాడుతూ అరవడాలు, అరిచి బాటిల్ తీసుకుని కిటికీల అద్దాలు పగలగొట్టాలి, ఇట్లాంటివన్నీ కొంచెం తేడాగా అనిపించింది, సైకియాట్రిక్ బిహేవియర్ లాగా అనిపించింది. సో దీంతో పాటు ఆవిడ రోజుకి నా మీద లవ్ పెంచుకొని నన్ను లవ్ చేస్తావా చేయవా అంటే, చేయకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి ఒకరోజు ఫోన్ చేసి కత్తి చూపించి ఇట్లా కోసుకుంటూ, లేకపోతే నిద్ర మాత్రం మిగతా అని చెప్పి ఈ రకంగా బెదిరించడం మొదలుపెట్టి నాకు భయం వేసింది. పెంటను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను, ఇప్పుడు ఏదన్నా అయితే నా ప్రాణం మీదకి వస్తుంది, ఎలాగైనా వదిలించుకోవాలని చెప్పి. సో ఆ టైంలో నేనేం చేశానంటే, ఒకటి నాకు పోలీసులు చెప్పడం ఒక ఆప్షను, లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే. నాకు ఎందుకంటే ఆ అమ్మాయి ఒక సైకోలాగా అనిపించింది. అంటే చేస్తావా మళ్ళీ మందు తాగుతుందో లేకపోతే ఏదో అనేటప్పుడు మళ్ళీ పొద్దున్నే సారీ గురూజీ నేను ఏదో పొరపాటున అట్లా చేసేసానని చెప్పి మళ్ళీ ఏదో పశ్చాత్తాపం, మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ మొదలెడుతుంది అనమాట. మాకు ఇంకా మీ వైఫ్ కి తెలుసా ఇదంతా? తర్వాత ఇప్పుడు ఎవరికి చెప్పలేదు. మీరు అన్నారు స్ట్రెస్, అది అసలు స్ట్రెస్, ఇది స్ట్రెస్ కాదు. అంటే నేను ఆఫీస్ పని మీద ఎక్కడికో పోతుంటే ఫోన్ వస్తుంది, వస్తావా రావా, ఇప్పుడు రా వచ్చి కూర్చో, ఇగో కత్తి, ఇదిగో మాత్రం లైవ్లో చూపిస్తాను, నేను రికార్డ్ చేసుకున్నాను, ఎక్కడ ఒకవేళ చచ్చిపోతే నా మీదకి వస్తాం అని చెప్పి. సరే ఇలా జరుగుతూ ఉండింది. ఇక నేనేం చేశానంటే, ఇట్లా కాదు వీళ్ళ ఇంట్లో అప్పచెప్పాలి అని చెప్పి వాళ్ళ నెంబర్ కోసం ట్రై చేశాను. మొత్తానికి మా ప్రొడక్షన్ మేనేజర్ వీళ్ళకి ఏదో బంధువులు అవుతారు, మా బంధువులు కాదు, ఒక సేమ్ క్యాస్ట్ కాబట్టి పెదనాన్న అట్లా అంటాడు. నేను కనుక్కున్నా ఏమన్నా నంబర్ ఏమైనా దొరుకుతుంది, మొత్తానికి ఏదో చేసి వాళ్ళు ఎక్కడో తుని దగ్గర ఉంటారని తెలుసుకొని ఏం చేయాలి అని ఆలోచించి మొత్తగా ఈఎంఐకి ఏం చెప్పానంటే, ఒక పని చేద్దాం, మనం షూటింగ్ అంటున్నాం కదా, లొకేషన్ చూద్దాం, తుని దగ్గర లంబసింగి ఉంది కదా అక్కడికి వెళ్దాం అని చెప్పి ఆ మాట చెప్పి అమ్మాయిని తీసుకుని వెళ్ళి అక్కడ తుని దగ్గర పోలీస్ స్టేషన్ లాగా ఏదో చిన్న పని ఉంది అని చెప్పి అక్కడికి వెళ్ళి నువ్వు కూర్చొని నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి సిఐ గారితో కూర్చొని
సార్ ఇది సార్ పరిస్థితి, నన్ను చంపేస్తానంటది, పెళ్ళాన్ని చంపేస్తానంటది, పెళ్ళాన్ని కొట్టి ఆ వీడియో నాకు పంపించండి, చాలా సాడిస్టిక్ బిహేవ్ చేస్తుంది. సో నేను ఆవిడ మీద కంప్లైంట్ పెట్టడమో లేకపోతే ఇది కూడా కాదు, ఆవిడకి ఏదో మానసిక జబ్బు ఉంది, ఆవిడ వాళ్ళ పేరెంట్స్కి దయచేసి అప్పగించండి అని చెప్పి నేను ఆయన చెప్పాను. ఆయన సరే బయటకు వచ్చాడు, చూశాడు. ఏంటి మా ఆవిడకి పెళ్లి కూడా అయింది ఆల్రెడీ, పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత మగుండు వదిలేసి ఇట్లా తిరుగుతుంది. సో బయటకు వచ్చిన తర్వాత ఆవిడకి అర్థమైంది సీన్. ఆయన అడుగుతున్నాడు ఏమో ఏంటి అంటే నన్ను పట్టించడానికి వీడు తీసుకొచ్చాడని అర్థమైంది. అయిన తర్వాత ఇంకా గట్టిగా ఆవిడ విశ్వరూపం అదే సైకోగా అరవడం, పోలీసుల మీద అరవడం ఇవన్నీ చేస్తే ఆయన గట్టిగా కూర్చోబెట్టి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి, వాళ్ళ నాన్న ఏమంటాడు, నేను ఇక్కడ లేను, నేను ఎక్కడో ఉన్నాను, ఆ అమ్మాయి ఎక్కడ కావాలంటే అక్కడ పంపించేయండి, మాకు సంబంధం లేదండి. అదేంటంటే మీ కూతురు ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తుంది, ఒక అబ్బాయితో వచ్చింది అంటే మాకు సంబంధం లేదని అమ్మాయి అంటే వీళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంది వాళ్ళ కూతురు ఏంటో మొత్తానికి. వీడికి చేసేది ఏం లేక అప్పటికి ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది, నేను సార్ నాకు సంబంధం లేదు, అమ్మాయి చంపేస్తా చచ్చిపోతాను, నా ప్రాణానికి ఏమైనా లేకపోతే ఆమె నా మీదకి వస్తే నేను ఏదైనా చేసినా దానికి మీరే బాధ్యులు అవుతారు అని చెప్పి అంత గట్టి కూర్చున్నాను. కూర్చున్నప్పుడు సరే అయితే ఒక పని చేయండి అని చెప్పి పెన్ పేపర్ తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత నా చేత రాయించుకున్నాడు. సో ఆ అమ్మాయికి నుంచి నా జోలికి రాకూడదు, శేఖర్కి పెళ్ళి అయిందనే విషయం తెలుసు, పిల్లలు ఉన్న విషయం తెలుసు, అండ్ అలాగే నాకు పెళ్ళి అయింది, ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇచ్చాను, ఇంకా మేము ఏదన్నా సరే హైదరాబాద్లో తెలుసుకుంటాం, ఇంకా మాకు ఆయన జోలికి నేను వెళ్ళనట్టుగా రాసేసి అండర్టేకింగ్ ఇచ్చేసింది. ఇదిగో నీకు ఇది నీ సెక్యూరిటీ మా దగ్గర కూడా ఉంటుంది అని చెప్పి ఆయన పెట్టుకున్నాను, నాకు ఒకటి ఇచ్చాడు. సరే నేను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళేస్తారు, అంటే మొత్తానికి ఏదో ఎంక్వైరీ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నది ఇక్కడ చేశారు, ఎందుకు మీరు రాలేదు ఏంటంటే అమ్మ ఇట్లాగే చేస్తూ ఉంటుంది, గత 3 ఏళ్ళ క్రితం ఇప్పుడు పెళ్లి చేసాము, నా జీవితం నాశనం చేస్తారు, అది ఇది అంటూ ఉంటుంది, పొద్దుకులు కత్తి చూపించి నిద్ర మాత్రలు మింగి ఇట్లా మమ్మల్ని బెదిరిస్తూ ఉంటుంది. అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఆయన వీడియో ఉంది పంపించారు, ఆయన వాళ్ళు రికార్డ్ చేసి పోలీసులు పంపించారు మనకి. తర్వాత సరే నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి నన్నే పట్టిస్తావా, నేను అంత చూస్తా అని చెప్పి చాలా మంచిగా మాట్లాడింది. ఫస్ట్ సరే నాకు అర్థమైంది, మీకు నాకు ఏ గొడవలు వచ్చినావు, ఇంక నేను మీ జోలికి రాను, నా మనం నేను ఉంటాను, మీరు ఒక్కసారి ఫైనల్గా రండి మాట్లాడేసుకుందాం క్లోజర్ అని చెప్పి ఆ అపార్ట్మెంట్ ఆఫీస్కి పిలిచాను. వెళ్ళగానే జస్ట్ ఇట్లా తలుపు తీయగానే బర్రని గీకి ఇట్లా ఏదో తీసి ఇట్లా పూసి, ఇప్పుడు నువ్వు నన్ను రేప్ చేసావని చెప్పి కంప్లైంట్ పెడతాను. నాకు ఒక్కసారి గుండె జల్లు మంది. నాకు ఇన్నాళ్ళు ఈవిడ ఇంత టార్చర్ చేసినా కూడా ఏ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెడదాము ఎందుకులే అనుకున్నా, నేను ఒక్క తోపు దోసి తప్పని చెప్పి తలిపేసి వెనక్కి పరిగెత్తుకొని 2 స్టోరీలు కింద ఉంటే దిగేసి వెంటనే 100 ఫోన్ చేసి, లైఫ్లో ఫస్ట్ టైం అమ్మ 100 ఫోన్ చేసి పోలీసులు తర్వాత ఒక 15 గంటలు వచ్చారు. అంటే కింద నుంచి ఫోన్ చేస్తుంటే చెయ్యి నీకుంది, నీ పని అయిపోయింది, అది ఇది నడుస్తుంది అనమాట పైనుంచి. ఏమైతే అయింది, నన్ను తీసుకొని జైల్లోనే పోతా, అసలు బయటకు దీని నుంచి బయటపడాలని చెప్పి చేసేసి వచ్చారు. ఈ లోపల ఈవిడ ఈ మధ్యకాలం ఇంటర్వ్యూలు ఇస్తుంది సరే, అదే టైప్లో మొత్తం మాస్క్ కట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు వచ్చారు, అంతా వీడియో తీసుకున్నారు, వెళ్ళారు. సాయంత్రం వచ్చి కంప్లైంట్ ఇవ్వండి సార్ అని చెప్పారు. సరే సాయంత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మీరు నమ్మి వెళ్ళకపోని ఉంటారు ఒక్కరి, మళ్ళీ ఆమె గురించి తెలిసి ఎక్కడికి ఆమె మళ్ళీ ఫోన్ చేసి లాస్ట్ కి మాట్లాడదాం రమ్మన్నప్పుడు అంటే ఇంకా వదిలిపోద్దులే పోతుందేమో అని. సో అంటే అది నాకు ఇంపార్టెంట్ యాక్చువల్లీ, ఎందుకంటే నేను ఇప్పించిన ఇల్లు అది, అక్కడ పెద్ద పెంట జరుగుతుంది, ఆ ఇల్లు ఖాళీ చేయించి మళ్ళీ వాళ్ళకి లేకపోతే సో నేను నిజంగా రెస్పాన్సిబుల్ కాబట్టి వాళ్ళ నాన్నకి అప్పగిద్దాం అనుకున్నాను, లేకపోతే వాడుకోవాలనుకుంటే అది వేరే రకంగా ఉండేది కదా. సో తర్వాత నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను, ఇట్లా జరిగింది మొత్తం, ఆవిడ సినిమా తీస్తాను వచ్చింది, తర్వాత నన్ను బలవంతంగా ఏదో రకంగా ప్రేమిస్తావా చస్తావా అన్నట్టు ఇట్లా అంతా చేసుకుంటా చెప్పింది. అంతా ఇచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మొత్తం ఆడియోలన్నీ వినిపించాను, వీడియోలు చూపించాను, ఇదిగో సరే ఎట్లా బెదిరిస్తాం చూడండి, ఇవన్నీ కూడా చూపించాను. అలాగే తునిలో తీసుకెళ్ళి ఇచ్చిన కంప్లైంట్ ఇదిగోండి సార్, మీరు కావాలంటే వాళ్ళతో సిఐ గారితో కూడా మాట్లాడండి, వాళ్ళ నాన్న వాళ్ళతో మాట్లాడండి, అందరితో మాట్లాడి అన్ని చెప్పాను. అంతా చెప్పిన తర్వాత కూడా ఏ సెక్షన్ పెట్టాలి అన్నప్పుడు ఆవిడ ఒక దాంట్లో మీ ఆవిడని చంపేస్తా, నిన్ను చంపేస్తా అన్నాడు. సార్ లైఫ్ థ్రెటనింగ్ ఈ సెక్షన్ అంటే లిటరలీ అలా మనం తీసుకోలేము, ఆవిడ కోపంలో అని ఉండొచ్చు,
ఆడపిల్ల ఏం చంపేస్తుంది నిన్ను, నువ్వు ఏం కంగారు పడుకో, నీకు ఇది ఉంది కదా, ఇది రిసిప్ట్, ఇదే నీ సేఫ్టీ, అని నేను ఏం చేయలేదు, నువ్వు వెళ్ళు అంటే రకరకాల బెదిరింపు. ఇంట్లో తీసుకొచ్చి గంజాయి పెడతా, నువ్వు గంజాయి అమ్ముకుంటున్నావు అని చెప్తా. నాకేం పని, ఇండియాస్ హైయెస్ట్ ఐఆర్ఎఫ్ అవార్డు విన్నింగ్ ఆర్జే, నేను ఒక బీజన్, ఐ హ్యావ్ హ్యాండ్సమ్ శాలరీ, నాకు అవసరం నీకు. సో ఆవిడ తాగుతుంది, బట్ ఏదో ఒక రకంగా తీసుకొచ్చి పెట్టి నన్ను ఇరికిస్తాయి అంటే అన్ని భయం అనమాట. నా వస్తువులు ఏవో పోయినాయని కంప్లైంట్ పెడతాను మీద, ఇలా అంటే అన్ని తెలివితేటలు చూపిస్తుంది అనమాట. నేను ఇంకా సరే అని వాళ్ళు చెప్పారు. 3 రోజులు తిరిగా రిసిప్ట్ కోసం, కంప్లైంట్ తీసుకోవడం కోసం. తర్వాత రిసిప్ట్ వచ్చింది, పెట్టుకున్నా. అక్కడే ఉంది ఒక కొన్నాళ్ళు, మా అడ్వాన్స్ అంతా పోయేదాకా అక్కడే. ఇంకా అడ్వాన్స్ అయిపోయిన తర్వాత ఆవిడ తీసుకొని ఇలాగే తీసుకొని పోయింది. పోయింది అడ్వాన్స్, వదిలిపోయింది అనుకున్నా. కానీ నాకేంటంటే, ఇప్పుడు పోలీసులు రిసిప్ట్ అయితే ఇచ్చారు, చంపేస్తానన్నప్పుడు నాకు భయం వేసింది ఫ్యామిలీ గురించి. ఇప్పుడు రేపు నా మీదకి ఏమన్నా వస్తే తెలియాలి కదా ఎవరు చేశారని. అందుకని నేను మీడియాకి వెళ్ళి కూర్చున్నా, మొత్తం ఆవిడ గురించి అంతా చెప్పిన తర్వాత నాకు అప్పటి నుంచి ఒకసారి ఎప్పుడైతే మీడియాకి వచ్చినా ఆవిడ గురించి రకరకాల మంది ఫోన్ చేసి చెప్పడం, ఇన్ఫర్మేషన్. బాధితులు వాళ్ళ బావ ఫోన్ చేశాడు, సొంత బావ, వాళ్ళ పక్కింటి వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు, ఆ శంకవరం గ్రామం నుంచి ఫోన్ చేసి నాకు స్టోరీ చెప్పుకుంటూ వచ్చారు. మీరు అనుకున్నట్టు కాదండి, వాళ్ళు మా ఊళ్ళో పిడకలు అమ్ముకునే వాళ్ళు, ఫస్ట్ మాకు పిడకలు అమ్ముకునే వాళ్ళు, ఒక ఏదో పూరి గుడిసె ఉండేది ఒక కొబ్బరి తోటలో. ఇప్పుడు వాళ్ళు ఒక 3 స్టోరీ బిల్డింగ్ కట్టారు, ఎట్లా కట్టారో మాకు అర్థం కావట్లేదు. ఫ్యామిలీ అందరికి మంచి కోఆర్డినేషన్ ఉంది అనేది డౌట్ వచ్చింది. సో తర్వాత ఆ అమ్మాయి చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ ఫస్ట్ పెళ్ళైంది ఏది చెప్పారు కదా, ఆ ఈవిడికి పెళ్ళి అయిన అబ్బాయి పెళ్ళి అయ్యేటప్పటికే ఈవిడికి ప్రెగ్నెంట్ అండి. అది తెలియక వాళ్ళు చేసుకున్నారు. బట్ అది తర్వాత తెలిసిన తర్వాత ఏదో గొడవ అయింది. గొడవ అయిన తర్వాత ఆవిడ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసి అబార్షన్ చేయించుకొని, ఆ అబార్షన్ చేయించింది కూడా మొగుడు అని చెప్పి కేసు పెట్టింది. దాంతోపాటు 498 ఇవన్నీ పెట్టింది అని చెప్పి ఆవిడంతా చెప్పుకొచ్చింది. తర్వాత వాళ్ళ బావ ఫోన్ చేశాడు. వాళ్ళ బావ ఫోన్ చేసి, నేను యాక్చువల్లీ దాన్ని చంపేద్దునండి, అది తప్పించుకుంది, దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఫస్ట్ నేను చేసుకుందాం అనుకున్నాను, బట్ దాని వివరాలన్నీ తెలిసినాయి నాకు అప్పట్లోనే. తెలిసి నేను అసలు దాన్ని గట్టిగా నిలదీయడానికి వెళ్తుంటే, అది ఎంత తెలివైందంటే, అదే ముందు వెళ్ళేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వాడిని చేసుకోను, వాడికి ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, అటువంటి వాడు వీడు అని చెప్పి నా మీద చెప్పింది. అంటే వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరేండి, వీళ్ళు కొట్టి అవతల వాడు నన్ను కొట్టాడు అని చెప్పేట. సో తర్వాత నేను చంపేద్దాం చాలా రోజులు తిరిగినా అది తప్పించుకుని ఆ ఊరి నుంచి, అందుకే ఆ ఊరికి వెళ్ళదట. సో ఆ తర్వాత మెల్లగా ఎంక్వైరీ చేస్తే, మా వెబ్ సిరీస్ లోనే నేను హీరోగా రాకముందు అసలు నన్ను హీరోగా ఎందుకు పిలిచారనే నాకు తర్వాత అర్థమైంది. అంతకుముందు ఒక హీరో ఉండేవాడు, యువరాజ్ అని. ఆ అబ్బాయిని హీరోగా చేస్తున్న టైంలో ఆ అబ్బాయితో కొంచెం చనువు పెంచుకొని, నాకు షెల్టర్ కావాలి, ఒక 3 రోజులు మీ ఇంట్లో ఉంటానని చెప్పి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళింది. తర్వాత ఆ అబ్బాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. 5 లక్షలు కావాలి, 5 లక్షలు కావాలని చెప్పి ఓ అబ్బాయి సంబంధించిన వీడియోలో తీసుకొని మొదలు పెడితే, ఇంకా ఫైనల్ గా అబ్బాయి ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చాలా దారుణంగా అయిపోయాడు మనిషి. మీకు తెలియదు ఎలా ఉంటుందో, చాలా చాలా దారుణమైన బ్లాక్మెయిల్. ఇదిగో పంపించేసా, మీ వాళ్ళకి పంపించేసా, మీ అందరికి పంపించేస్తానని చెప్పి. సరే వాడు మాకందరికి ఏం చెప్పాడంటే, నేను మా నాన్నకి ఒంట్లో బాగాలేదని చెప్పి డ్రాప్ అయిపోతున్నాను చెప్పాడు. కట్ చేస్తే ఇది విషయం. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే యూసఫ్గూడ మెట్రో స్టేషన్ దగ్గర 5 లక్షలు ఇస్తారమ్మని చెప్పి పిలిస్తే, అప్పటికే 4-5 చోట్లు మార్చింది. ఇక్కడ కాదు, అక్కడికి రా అని చెప్తూ, నేను కలవలేదు కదా, ఏది డబ్బులు తీసుకో, చూపించు, పైకి చూపించు అని చెప్పి ఫైనల్గా పైకి వెళ్ళినప్పుడు ఆ మెట్రో స్టేషన్ మెట్ల దగ్గర రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఇటుగా వాళ్ళ కేకేయంగానే లేడీ కానిస్టేబుల్ అందరూ వచ్చి ఆమె అప్పుడు బస్ అయిపో వస్తే 4 పీకి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి ఆటోలో పడేసి తీసుకెళ్లారట స్టేషన్కి. కేసు అయింది. అమ్మాయి ఫోన్లో ఆ వీడియోలు దొరికినాయి. రెడ్ హ్యాండెడ్గా కన్ఫెషన్ రిపోర్ట్ ఆన్ ద స్పాట్ అయిపోయింది. కేసు అయింది, రిమైండ్ అయిన తర్వాత బెయిల్లో బయటకు వచ్చింది. ఒక పోలీసు బాధితుడు కూడా ఉన్నాడు ఈ మీద. ఆ బెయిల్ ఇవ్వడానికి ఒక పోలీస్ ఆఫీసర్ నడుం కట్టాడు. ఆయన సరే మరి పాత పరిచయమో లేకపోతే మొత్తానికి ఫేస్బుక్ ఫ్రెండ్ ఎలాగో ఫోన్ చేసి చెప్పింది, సార్ ఇట్లా అని చెప్తే, అయ్యో నేను వస్తానని చెప్పి ఆయన ఏదో వచ్చి ఆవిడకి బెయిల్ ఇప్పించాడు. తర్వాత మీరు చాలా మంచివారు సార్, మీరు ఎంత మంచివారు సార్ అని చెప్పి ఆయన చుట్టూ తిరిగి మీరు నన్ను పెళ్లి చేసుకోండి, నేను మీకు అన్ని చేసి పెడతానని చెప్పి ఆయన ఎంబడపడి, నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది అంటే పర్లేదు అని చెప్పి ఆయన ఎంబడపడి ఆయన స్టేషన్కి వెళ్ళిపోయేది.
ఏ రేంజ్ లోనికి. తర్వాత మెల్లగా ఆయన భయపడుతున్నాడని తెలియగానే నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను మీడియా తీసుకొస్తా, నేను లాయర్లను పట్టుకొస్తా, పోలీసులకు కూడా భయం లేదా? పోలీసులు అంటే కూడా పోలీసులనే అలుసుగా చూస్తుంది ఫస్ట్. ఎందుకంటే మీకు తెలియని విషయం ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఇలా హనీ ట్రాపులు చేసే వాళ్ళకి ఫస్ట్ టార్గెట్ పోలీస్. మీరు గమనించండి, ఇప్పుడు లావణ్య చూస్తూనే ఉన్నారు, లావణ్య విషయంలో కాప్స్ తో నేను ఎలా మెయింటైన్ చేస్తాను, నిన్ను కూడా అలాగే ఉంచుకుంటాను అని చెప్పి. సో ఒకళ్ళు కాదు, ఇంకెంతమంది, 2 ఉన్నారో 3 ఉన్నారో ఎంతమంది ఉన్నారో ఆవిడని ఎంక్వైరీ చేస్తేనే తెలుస్తుంది ఎంతమంది పోలీసులతో ఎఫ్ఐఆర్లు పెట్టుకుని. ఎఫ్ఐఆర్లను కూడా నేను నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఏంటంటే సార్ నాకు న్యాయం చేయండి సార్, నాకు న్యాయం చేయండి సార్, మీరు ఎంత మంచివారు సార్ అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ సార్ ప్రతిసారి పోలీస్ స్టేషన్ రావాలంటే ఇబ్బంది అవుతుంది సార్, మీరు ఎక్కడి నుంచి సరే బయట వస్తే అక్కడికి కలుస్తాను, మీకు ఏదైనా కొన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళని అక్కడ పిలిచి ఏదో రకంగా ఏదో చిన్న ప్రలోభాలు గురైనప్పుడు సెల్ఫీలు తీసుకోవడము, లేకపోతే సీసీ రికార్డింగ్లు పెట్టడం, చూడండి మేము ఆ రెస్టారెంట్లో కలిసాం, చూడండి ఈ రెస్టారెంట్లో కలిసాం అని చెప్పి ఫైనల్ గా పెట్టి వాళ్ళని ఇరికిచ్చి డబ్బులు గుంచుతారు. జాబ్ రిస్క్ మామూలుగా కాదు. ఇప్పుడు మీరు నేను అనుకోండి అంత సీరియస్ గా తీసుకోరు. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అమ్మాయిలకి నువ్వు అంటే నీ దగ్గర కంప్లైంట్లు వచ్చి అమ్మాయిలు నువ్వు ఇట్లా చేస్తున్నావు నిజానికి గోకేది వీళ్ళు, బట్ బయటికి చూపించేది ఎలా ఉంటది, వీళ్ళే పాపం నేను న్యాయం చేయమని వస్తే ఇప్పుడు అమ్మాయి పెడుతుంది అదే కదా, నన్ను న్యాయం చేయమని అడిగితే ఆ ఎస్పీ నన్ను గోకాడని చెప్పి. బేసికల్లీ ఇక్కడ జరిగింది రివర్స్. సో ఇలా ఆయన్ని నాన్న రకాలుగా హింసిస్తే ఫైనల్ గా ఆయన ఏదో వదిలించుకున్నాడు సిఐ. తర్వాత అక్కడి నుంచి ఇంకొక ఎవరో ఎక్కడికో పోతుంటారు మీ హైవే మీద, ఏదో ఎవరితోనో పోతున్నప్పుడు ఏదో చిన్న యాక్సిడెంట్ ఏదో జరిగినప్పుడు ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న ఎస్ఐ ఎవరో పరిచయం అయ్యారు. ఆయనతో సార్ మీరు ఎంత మంచివారు సార్, మాకు కాపాడారు అది ఇది అని చెప్పి ఆయనతో. తర్వాత ఆయన రెగ్యులర్గా ఫోన్లో టచ్లో ఉండి మెల్లగా ఏదో నాకు ఏదో అవసరం, డబ్బులు కావాలి అని చెప్పి ఏదో కొంత డబ్బులు ఏదో ఇప్పించుకుంది. ఆయన ఏదో మంచి ఉద్దేశంతోనే డబ్బులు వేసినట్టున్నాడు. ఏదో మొత్తానికి మనకు తెలియవచ్చేది ఏంటంటే అది వేసిన తర్వాత చెప్తుంటే నువ్వు నాతో పడుకోవడానికి డబ్బులు వేసావు, ఇది నేను బయట పెడతా, నువ్వు డబ్బులు వేసావు కదా అంటే ఎందుకు వేసావు, దీనికి వేసావు అని నేను చెప్తాను అని చెప్పి ఆయన దగ్గర నుంచి అప్పటి నుంచి రకరకాలుగా బ్లాక్ మెయిల్ చేసి దాదాపు 5-6 లక్షల దాకా గుంజింది. ఆయన దగ్గర పేటిఎం రికార్డ్స్ సహా ఉన్నాయి మొత్తం. ఇందులో ఎవరికైనా ఒకరికి కోపం వచ్చేదైనా చేయరా అంది అంటే ఇట్లా ఆవేశాల్లోనే కదా హత్యలు క్రైమ్స్ అనేది చాలా క్లియర్ కట్ గా బాగా మెతకోళ్ళని ఎంచుకుంటారు. పోలీసులను ఎందుకు ఎంచుకుంటారంటే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు అనుకోండి గట్టిగా తిరగబడి చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగం మీద టార్గెట్ చేస్తారు. ఈ వెళ్ళింది మా ఆఫీస్కి వెళ్ళి ఇదిగో నన్ను అన్యాయం చేశాడు, నాతో పాటు 400 మంది అమ్మాయిలు అనేది ఇప్పుడు చెప్తాను చూసారా మీడియాలో, ఇదే కథ అన్ని చోట్ల మా ఆఫీస్కి వెళ్ళి కూడా వినిపించింది. ఏమంటారు మామూలుగా వేరే ఆఫీసులో వాడి ఎఫ్ఐఆర్లు వాడు ఏమన్నా ఉంటే పర్సనల్, ఏమన్నా వాడి మీద వేరే వాడు ఎవరైనా వచ్చి కేసులు పెడితే అది వేరే విషయం. బట్ నీకేం బాధ, ఒకవేళ నీకు ఏదన్నా ఇప్పుడు ఏదైనా వర్క్ ప్లేస్ లో జరిగిన హెరాస్మెంట్ ఏదైనా ఉంటే దట్ విల్ బి అడ్రస్ బై ద డిస్ట్రిక్ట్. సో ఎవరు పట్టించుకోవాలి. బట్ పోలీస్ స్టేషన్లో అలా ఉండదు, ఎందుకంటే పబ్లిక్ తో రిలేషన్ కాబట్టి, పోలీసులు ఉద్యోగాలు పోతాయి కాబట్టి వాళ్ళు భయపడి నా మాట వింటారు. సో ఇలా వీడియోలో ఆడియోలో పెట్టుకొని పోలీసులని బ్లాక్మెయిల్ చేస్తూ ఆఫీసర్లని బోల్డ్ అంతమందిని, ఇలా నాకు తెలిసింది 4, తెలియని వాళ్ళు ఎంతమందో తెలియదు. ఇప్పుడు కేసు పెట్టినప్పుడు వాళ్ళ ఆయన మీద 498 పెట్టినప్పుడు అక్కడ ఆయన మీద ఏం పెట్టింది, గృహహింసతో పాటు గర్భస్రావం చేశాడని కేసు పెట్టింది. కట్ చేస్తే 6 నెలల్లో ఇంకొకరిని పెళ్లి చేసుకుని వాడి మీద కేసు పెడితే పోలీసులు తీసుకున్న తర్వాత అదేంటే మనకి పెళ్ళైంది కదా అని చెప్పి అయితే వాడు నపుంసకుడు సార్ అందుకని మేము చేసుకున్నాను, మరి నపుంసకుడి మీద గర్భస్రావం కేసు ఎలా పెట్టాము అని చెప్పి అడిగితే అవ్వండి. సో ఇలా రకరకాలుగా టార్గెట్లు చేసుకుంటూ జస్ట్ హనీ ట్రాపర్, ఇంకా వేరే ఏం లేదు. ఇది ఒక ఉపాధి వాళ్ళకి, సెక్షన్లు వాడుకోవడం. ఎస్పెషల్లీ పోలీసులనే టార్గెట్ చేస్తారమ్మా. మీరు గమనించండి, వీడిని కొడితే ఏమొస్తుందో నాకు పైసా కూడా రాదు, పోలీసులు ఆయన దగ్గర 5-6 కోట్లు డిమాండ్ చేద్దామని చెప్పి లక్ష్మీపడాలను వదిలించుకున్నారు. సరే ఆ ఇష్యూ నుంచి మీరు బయటపడ్డారు, మేమంతా కూడా షాక్ అయ్యాం. మీరు సడన్ గా మీడియాకు వచ్చి ఇవని చెప్తుంటే శేఖర్ గారు ఏంటి ఇట్లా అని. మీరు అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్క వీడియో ఏదో చూపిస్తున్నారు, దాంట్లో ఆ అమ్మాయి కొంచెం నా ఒళ్ళో కూర్చున్నట్టుగా ఉంటుంది. అవును అవును, అది పెట్టుకుని వీడు కామందుడే వీడియో అట్లాంటిది. బేసికలీ ఇందాక మీకు చెప్పిన స్టోరీలో ఒకనొక పాయింట్ లో ఆవిడ అక్కడి నుంచి మా అపార్ట్మెంట్ పక్క పోర్షన్ కి, అదే మా ఆఫీస్ ఉన్న దానికి పక్క పోర్షన్ కి షిఫ్ట్ అయింది వాళ్ళ ఫ్రెండ్ తో పాటు వస్తానని. ఆ టైంలో చాలా లగేజే ఉంది నాకు ఆ హాస్టల్ నుంచి అని చెప్పి ఒక ట్రాలీ మాట్లాడుకుని వచ్చింది. బట్ దాంతో పాటు ఇంకా కొంచెం లగేజ్ ఉంది గురించి కొన్ని ఇంపార్టెంట్ గిఫ్ట్లు ఐటెంలు కొంచెం పగిలిపోయామని అవి ట్రాలీలో వద్దు,
మీరు కార్లో వస్తే నేను సరే ఫోన్ లేదని చెప్పి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో నేను వెళ్ళా. ఆ కార్లో లగేజ్ అంతా పెట్టింది, వెనకాల సీట్లో అంతా పెట్టింది, ముందు పక్కన సీట్లో కూడా పెట్టి కూర్చుంది. కాకపోతే తరతరాల లగేజ్ అనుకుంటా, అది నిండా బుద్ధింకలు పొద్దుకొని వస్తుంది. సో సరే ఆవిడేమో కొంచెం మధ్యలో కూర్చుంటే హ్యాండ్ బ్రేక్ అడ్డం వస్తుందని కొంచెం ఇటు వచ్చి కూర్చుంటాను కూర్చుంటే, సరే అక్కడ స్పేస్ లేదు కానీ వారు తీసుకున్నారు. సరే నాకు కూడా సర్లే అని చెప్పి సిచ్యువేషన్ అంతే. ఆ బొద్దింకల డబ్బా ఒళ్ళో పెట్టుకున్నా బాగుండేది కదా మీరు పిల్ల ప్లేస్ లో. మంచి మాట చెప్పారండి, చాలా మంచి మాట చెప్పారు. కానీ అంటే అప్పట్లో అటువంటి ఊహ ఉండదు మనకి. అంటే ఇప్పుడు ఎవరైనా మన చెల్లెలో లేకపోతే ఎవరైనా సరే ఆటోలో పోతున్నప్పుడు చాలాసార్లు ఒళ్ళని కూడా కూర్చోబెట్టుకుంటాం. అలా అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అంతా లగేజ్ ఉంది కాబట్టి మీరు మొత్తం వీడియో ఇటు కనుక తిప్పి మొత్తం వీడియో చూపించారు, ఎందుకంటే మొత్తం లగేజ్ కనబడుతుంది, మీకు సగం వీడియోని చూపిస్తుంది, ఇక్కడ దాకా చూపిస్తుంది అనమాట. ఆ వీడియో తీస్తుంది మీకు తెలుసా తను తీస్తున్నప్పుడు కార్లో ఏదో పాట వస్తుంది, పాట వస్తున్నప్పుడు ఈ పాటకి ఏదో రీల్ చేసుకుంటా, ఆవిడ డైరెక్టర్ కదా, ఆవిడకి రకరకాల. మీ ఒళ్ళో కూర్చుంది, అది మీకు ఇబ్బంది అవుతుంది భవిష్యత్తులో, ఇదేం రీల్ రా భగవంత్ అనుకోలేదు. మనకి అంత ఆలోచన ఎక్కడ ఉంటుందండి, ఇటువంటి వాళ్ళు ఉంటారు, ఇటువంటి హనీ ట్రాపర్లు, ఇవన్నీ అసలు మనకి ఐడియానే ఉండదు కదా. వీడియో తీసేసుకుంటుంది అంటే ఒళ్ళు అంటే మీరు నేను ఇట్లా కూర్చున్నప్పుడు ఇక్కడ కూర్చుంది, దగ్గర కూర్చొని ఇట్లా సపోర్ట్ కోసం వెనకాల ఇట్లా చేసుకుని ఆవిడే తీసుకుంటుంది. ఆవిడ తీసుకున్నప్పుడు ఇట్లా ఇట్లా ఏదో తీసుకొని ఇటు తిరుగుతాను నా దగ్గరికి. నేను అప్పుడు కూడా ఆవిడ ఎక్కడ తగులుతుందో నాకు అని చెప్పి నేను ఇట్లా వెనకే పోతాను గమనించి. సరే వాట్ ఎవర్, ఆ వీడియో పెట్టుకుంది, అది ఏదో అప్పటికి ఆల్రెడీ ఆ రీల్ కూడా పెట్టుకుంది ఆవిడ, ఆ స్నాప్చాట్ లోనో ఏవో ఉంటుంది దాంట్లో పెట్టుకుంది కూడా ఆవిడ. దాన్ని ఈ రకంగా చిత్రీకరిస్తారు ఇవ్వాలని నేను ఏ రోజు అనుకోలే, బట్ దట్స్ వాట్ హ్యాపెండ్. కానీ అది నాకు అసలు ఆవిడ గురించి ఏమీ తెలియని టైంలో, బట్ వచ్చిన తర్వాత ఆవిడ రియల్ కలర్స్ తెలిసిన తర్వాత నేను వెంటనే ప్రతిదీ రికార్డ్ చేసుకోవడం జాగ్రత్త పడ్డాను, మొదలు పెట్టాను. బట్ చాలా మంచి అమ్మాయి అని చెప్పి నేను ఓనర్కి రికమెండ్ చేసిన టైంలో, ఆవిడ వస్తున్న టైంలో జరిగిన సంఘటన ఇది. కట్ చేస్తే రాస్తారుణ్ గారికి అంటే అప్పటిదాకా మీరు బాధితులు, ఈ అంశం నుంచి మగవాళ్ళకి అండగా ఉండాలని అప్పుడే వచ్చాను నేను. అప్పుడు అసలు నేనేం చేశానంటే ఏం చేయాలి కూడా అర్థం కాల. పోలీసులు కేసు సరే ఏదో రిసిప్ట్ ఇచ్చారు, నాకు ఏం చేయాలని చెప్పి ఒక లాయర్కి ఫోన్ చేశాను, మధుశర్మ గారని. ఎందుకంటే అది కూడా ఒక యూట్యూబ్ వీడియో ఒకటి చూశాను, ఇట్లా హనీ ట్రాపర్స్ ఉంటారు జాగ్రత్త, వీళ్ళ కోసం మేము ఉన్నాము అని చెప్తే, అమ్మాయి ఫోన్లో మన కోసం కూడా ఒకడు ఉన్నాడని చెప్పి ఆయనకి ఫోన్ చేసి, సార్ ఇట్లా 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 మొత్తం చెప్తే, సరే నువ్వు రా అంటే సరే వెళ్ళి ఆయనకి కన్సల్టేషన్ ఫీజు తెచ్చుకొని ఆయన కూర్చొని మాట్లాడిన తర్వాత, సరే నీకు ఫస్ట్ ఆయన సజెస్ట్ చేశాడు, ఈ అమ్మాయి నుంచి నీకు థ్రెట్ ఉంది అని అనిపిస్తుంది కాబట్టి నువ్వు సరే పోలీస్ స్టేషన్లో ఎట్లాగో ఇచ్చావు, కానీ మీడియాకి వస్తే, మీడియాలో కనుక నువ్వు చెప్తే రేపు నీకు ఏదన్నా అయితే అమ్మాయి మీదకి వస్తుంది, కాబట్టి లెట్స్ గో టు మీడియా అని చెప్పి ఆయనకు తెలిసిన ఒక ఛానల్లో కూర్చోబెట్టాను. నేను మొత్తం తీసుకొచ్చి చూపించేసాను. తర్వాత మెల్లమెల్లగా నాకు రకరకాల ఇన్ఫర్మేషన్లు ఇవన్నీ రావడం, ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కూడా దొరకడం, ఈఎంఐ ఎంతమంది మీద రేప్ కేసులు పెట్టింది, ఎంత డబ్బులు, తర్వాత ఈఎంఐ మీద మా దీంట్లోనే పెట్టిన కేసు, ఆ యువరాజ్ అనేవాడు తర్వాత బయటకు వచ్చి ఈ వీడియోలు అన్ని చూసి ఒరే ఇదిరా పరిస్థితి అని చెప్పి వాడు ఎఫ్ఐఆర్ ఇచ్చాడు. వాడు లిటరల్లీ ఇలా బాపట్లో ఒకడెవడు అప్పు తీసుకున్నవాడు 5 లక్షలు ఎంతో ఇస్తానంటే, సరే బాపట్లకి రా నీకు ఇస్తానని చెప్పి వాడిని పిలిచి కార్లో పోతుంటే ఉన్నట్టు బట్టలు దించుకొని బయట పెరిగితే నన్ను రేపు చేసాడు, నా హెల్ప్ అని చెప్పి 100 డైల్ చేస్తే వాళ్ళు వచ్చి వాడి మీద కేసు పెడితే, వాడు బతుకుదేవుడు నాకు డబ్బులు వద్దు పాడవద్దు అని చెప్పి వాడు చేస్తే, తర్వాత మళ్ళీ పోలీసులు ఎంక్వైరీ చేసి ఫైనల్గా ఇది కావాలని చేస్తుందని చెప్పి ఆ రిపోర్ట్, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కూడా ఉంది మన దగ్గర. సో ఇలా మొత్తం ఇదే పని, ఇది నాకు తెలిసిన తర్వాత గట్టిగా పోరాటం మొదలెట్టారు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఈ ప్రశాంతంగా ఉన్న జీవితం సరే అక్కడికి అయిపోయి పోరాటంలోకి దిగడం వల్ల ఎంత డిస్టర్బెన్స్. ఇప్పుడు లావణ్య పగబట్టింది, ఇప్పుడు అసలు యూటర్న్ తీసుకుని మీ దగ్గరకు వచ్చి అవుతుంది అంతా. లావణ్య ఎలాంటిదో ప్రపంచం అందరికీ తెలుసు, మళ్ళీ కొత్తగా ప్రూవ్ చేయాల్సిన పని లేదు. ఓకే, ఇప్పుడు ప్రూవ్ చేయాల్సిందల్లా శేఖర్ భాష ఎలాంటి వాడు అనేది. శేఖర్ భాష కూడా ఈ టైపు అని ప్రూవ్ చేసేస్తే, ఇప్పుడు మీరు డ్రగ్స్ తీసుకుంటారు, మీకు అమ్మాయిల పిచ్చింది, అన్ని తిప్పి మీ దగ్గర లైక్ డ్రగ్స్ లైక్ అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు ఏ చుట్టూ తిరిగారో అన్ని వచ్చి మీ దగ్గర. అదే ఎలా అంటే ఇప్పుడు నేను అదే అంటున్నా, నేను రెడీగా ఉన్నా. మన ఎక్కడో ఒక దీంట్లో ఒక ఛానల్లో 3 Idiots అని పెట్టి మస్తాన్ సాయి లావణ్య ఫోటో పెట్టి దాని పక్కన నన్ను పెట్టారనమాట. పెడితే నేను వెళ్ళి గొడవ చేశా, ఆ లైవ్ లోకి వెళ్ళి గొడవ చేశాను. నేను ఇప్పుడు విశ్వక్సేన్ గురించి పాగలని పెట్టి ఎట్లా అయితే చేస్తే విశ్వక్సేన్ నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి అడిగా. ఇప్పుడు నేను ఈడియట్ అనుకుందామండి, ఓకే వాళ్ళిద్దరు ఈడియట్లు కదా, ఆవిడ పెద్ద శుద్ధపోస అంటుంది కదా, ఆవిడ వచ్చి టెస్ట్ చేయించుకోండి, నేను ఇక్కడే కూర్చుంటా, ఆల్కహాల్ అయినా సరే టెస్ట్ చేయండి, డ్రగ్ అయినా టెస్ట్ చేయండి, ఏది వచ్చినా సరే పురి తీసేయండి, రెడీ, నేను రెడీ ఫర్ టెస్టింగ్. ఆవిడ వస్తుందా, మరి ఎందుకు నన్ను ఈడియట్ అని పెట్టారు అక్కడ, మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఒకటి ఇలా. సో అదే అంటున్నప్పుడు మన మీద నేను అదే ఒకటి ఏంటంటే అమ్మా, ఈవిడ డ్రగ్స్ పార్టీ ఇచ్చేప్పుడు
కొంతమందికి మరి ఆ పార్టీ అని పిలిచి కొంతమంది జర్నలిస్ట్ సోదరులకి ఏదో మజాలో వాటిలో ఏదో కలిపిచ్చి తర్వాత వాళ్ళకి మెల్లగా డ్రగ్స్ అలవాటు చేసి తర్వాత ఈవిడ ఇవన్నీ కూడా ప్రాబల్యం నడిపించుకుంటుంది అన్నట్టుగా కూడా తెలుసు. ఇప్పుడు ఈ లక్ష్మి కట్ చేస్తే లావణ్యకి ఎలా అటాచ్ అయింది? లావణ్య గురించి నేను మాట్లాడుతున్నప్పుడు లావణ్య ఎతికింది నాకు సంబంధించిన ఏదన్నా దొరుకుతుందా, వీడేమన్నా సత్పురుషుడా, ప్రతి ఒక్కళ్ళ ఏదో ఉంటది అది పెట్టుకొని వీడిని బ్లాక్మెయిల్ చేసి ఆపేద్దాం అని చెప్పి అనుకొని వెతికితే నా మీద ఏ ఎఫ్ఐఆర్ లేదు, ఏ కంప్లైంట్ లేదు, ఏ డ్రగ్ కేసు లేదు, ఏ అమ్మాయిని ఏడిపించినట్టు కేసు లేదు ఏ రోజు ప్రపంచంలో. సరే కాకపోతే నేను పెట్టిన కంప్లైంట్ దొరికింది పందిగుట్లో. ఓకే సో ఎవరి మీద పెట్టాడని చెప్పి వెతికి ఆ అమ్మాయిని పట్టుకొని ఆ అమ్మాయి లక్ష్మి పడాలా, మరి ఆ అమ్మాయి వెళ్ళిందో లేకపోతే ఈ అమ్మాయి సంప్రదాయం మొత్తానికి ఇద్దరు కూడా విలన్లో ఒకటి చోట చేరి ఫైనల్ గా శేఖర్ భాష మీద ఎలా స్కెచ్ చేయొచ్చు వాడిని ఎలా లేపేయచ్చు అని చెప్పి. ఇప్పుడు మీరు రాస్తాడు గారిని ఒక రకంగా సేవ్ చేశారు, తర్వాత హర్ష సాయికి సపోర్ట్ గా వచ్చారు, ఇప్పుడు మస్తాన్ సాయికి, తర్వాత ఈ క్రమంలో తవ్వుతుంటే మస్తాన్ సాయిది కూడా బయటకు వచ్చింది. మీవేమో మీరు కావాలని ఇరికిద్దామన్న ఆడియోస్ ఒకటి లీక్ చేస్తారు. ఈ ఆడియోస్ ఎట్లా లీక్ అవుతున్నాయండి? ఎవరెవరు ఎక్కడెక్కడ కుప్పలు అసలు నాకు అనిపిస్తుంది ఎవరిదైనా ఒకటి రికార్డ్ చేద్దామంటేనే పిచ్చిలేస్తుంది. ఇంత నెగటివిటీని ఇదే పనిగా అది అంటే డ్రగ్స్ తీసుకోవడం, రికార్డులు చేయడం, తాగడం, ఇరికేయడం, ఇదంతా నెగటివ్ ఒక బురదగా ఉంటాయి కదా. మీరు వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతేమో మాకు తెలుసు చాలా క్లాస్ ఎడ్యుకేటెడ్, ఒక ఇంత గలీజ్ దాంట్లో పడ్డారు అసలు. ఇప్పుడు ఎవడో ఒకటి పెంట క్లీన్ చేయకపోతే ఊరంతా పెట్ట వాసన వస్తూ ఉంటది. ఆ పెంట క్లీన్ చేసే టైంలో కొద్ది గొప్ప మనకి అంటుకుంటే వెళ్ళి కడుక్కోవాలి. మొత్తం మీరు మునిగారు అందులో లాగర్ చేయబట్టి ఇప్పుడు మిమ్మల్ని. ఇప్పుడు మీరు రికార్డ్ చేసి మీరు మస్తాన్ సాయి రికార్డింగ్, మస్తాన్ సాయి డ్రగ్ తీసుకున్నట్టుగా మస్తాన్ సాయి డ్రగ్ తీసుకున్నట్టుగా ఆల్రెడీ కేసు ఉంది. ఇప్పుడు ఈ వరలక్ష్మి డ్రగ్ కేసు ఏదైతే ఉందో దాంట్లో కొంతమంది పెడ్లర్స్ కొంతమంది కన్జ్యూమర్స్. సో దాంట్లో మస్తాన్ సాయి, లావణ్య, చింటూ వీళ్ళందరూ కూడా కన్జ్యూమర్స్ గానే ఫస్ట్ బుక్ అయ్యారు. బట్ పెద్ద పక్ష ఎవరంటే ప్రభాకర్ రెడ్డి, అనురాధ అండ్ ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు, వీళ్ళు ముగ్గురిని A1 A2 A3 పెట్టారు. వాళ్ళకి గట్టిగా ఒకళ్ళు దొరికితే శిక్షలు ఉంటాయి. అయితే ఎవరైనా సరే దీంట్లో ఎఫ్ఐఆర్ లో ఒకసారి పేరు ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా రమ్మంటారు స్టేషన్. రమ్మన్నప్పుడు ఈవిడ మాత్రం లావణ్య. నేను అనుకున్నాను నాకు పోలీస్ ఆఫీసర్లు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని చెప్పి వాళ్ళ దగ్గర గట్టిగా ఇట్లా ప్రతాపం చూపిస్తే సరే ఆవిడని ట్రాక్ చేయడం మొదలెట్టారు. ఒకనొక టైంలో ఈవిడ ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తుందని అర్థమైంది. ఆ టైంలో కరెక్ట్గా ఈవిడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరనే పోలీసులు మాటేసి పట్టుకున్నారు. రెండమ్మ మీకోసం ఎదురు చూస్తాం చాలా రోజుల నుంచి, ఆ వరలక్ష్మి కేసులు మీరు దొరకకుండా తిరుగుతున్నారు అని చెప్పంటే నన్ను ఎలా పట్టుకుంటారు సార్, అసలు దిస్ ఇస్ నాట్ ద టైం, దిస్ ఇస్ నాట్ ద ప్లేస్, నాకు అది ఇది చెప్పంటే ఫస్ట్ బ్యాగ్ ఓపెన్ చేయంటే నేను ఓపెన్ చేయను అంటుంటా. ఇప్పుడు ఎక్కడైనా సరే సెక్యూరిటీ చెక్లు బ్యాగ్ ఓపెన్ చేయమంటే చేయాలి కదా, దాంట్లో ఏదో దొంగ దొరికిపోతుందనే కదా అక్కడ. దొరికిపోయింది. ఓపెన్ చేయగానే 5 గ్రాముల మెత్త దొరికింది అండ్ ఆన్ స్పాట్ బుక్ చేశారు. 45 రోజుల చెంచులు కూడా జైల్లో ఉండొచ్చింది. సో ఇప్పుడు ఈవిడ వచ్చి నన్ను వాళ్ళు ఇరికిచ్చారు వీళ్ళు ఇరికిచ్చారు అంటే ఆడియోలో ఏం చెప్తారు మీరు జాగ్రత్తగా ఉండండి. మస్తాన్ సాయి నాకు ఫోన్ చేసి ఇగో వీళ్ళ దగ్గర రెగ్యులర్ గా డ్రగ్ పార్టీలు జరుగుతున్నాయి అంటే ఈసారి ఎప్పుడైనా సరే అటువంటి పార్టీ జరిగితే నాకు చెప్పు, మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం, వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టిద్దాం అంటది. అన్న తర్వాత డన్. ఇంకా ఎవరెవరు ఉన్నారు అక్కడ అంటే వాళ్ళ తమ్ముడు కార్తీక్, వాడు గట్టిగానే వేస్తున్నాడు ఈ మధ్య డ్రగ్స్ అండ్ అలాగే కొంతమంది మీడియా వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు, అవన్నీ కూడా ఎడిట్ చేసుకున్నారు వాడు. తర్వాత నేను ఎప్పుడు అడిగా లక్ష్మీ పడాలు కూడా అక్కడే ఉందా, ఎందుకంటే వీళ్ళు ఎదురు లాస్ట్ టైం కుమ్మక్కై నా మీద రకరకాల బురదజల్లే కార్యక్రమం చేశారు కాబట్టి లక్ష్మీ పడాలు కూడా అక్కడ ఉందా అని అడిగితే ఏం భయం ఉన్నట్టే సమాచారం అంటే ఆ అమ్మాయి కూడా డ్రగ్స్ చేస్తుందా, ఎందుకంటే అమ్మాయి ఆల్రెడీ ఎంజాయ్ చేసింది, డ్రగ్స్ చేస్తుందా అంటే లావణ్య ఎవరైనా సరే ఇంటికి వస్తే పాపం భోజనం పెట్టకుండా పంపించదా అనే టైప్ లో ఈవిడ ఖచ్చితంగా డ్రగ్ ఇవ్వకుండా పంపించదు, ఖచ్చితంగా డ్రగ్ అయ్యే ఉంటుంది. అయితే టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుందా, ఖచ్చితంగా వస్తుంది. ఇది చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, దీనికి అటాచ్ చేశారు. ఎక్కడ మస్తాన్ సాయి ఒక పర్టికులర్ టైంలో ఏమంటాడంటే నేను వాళ్ళందరూ రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తాను, ఒకవేళ లేకపోతే నేనే తీసుకెళ్లి పెడతాను, ఎట్టగో పాజిటివ్ వస్తుంది కదా, ఎట్టగో వాళ్ళని టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది, ఎందుకంటే ఎప్పుడు దాని మధ్యలోనే ఉంటారు కాబట్టి నేను ఎక్కడో చోట పెడతాను, వాళ్ళు పట్టుకుంటారు, అయిపోతాను. నేను పెట్టు అని గాని పెట్టద్దు అని గాని ఏ మాట చెప్పండి. మీరు 2 ఆడియోలు వాళ్ళు ఎడిట్ చేసి మిక్స్ చేసి ఒకటి కలిపి ఇంకోటి రిలీజ్ చేశారంటారా? ఒకే ఆడియో అది, ఆ ఆడియోలో ఉన్న కొంచెం ఎడిట్ చేసి దీన్ని కలిపారు ఆ పర్టికులర్ పార్ట్. సరే అయినా కూడా ఇది పక్కన పెట్టేస్తే ఒకవేళ పాపం నేను సపోర్ట్ చేసుకోవడం కోసం చెప్తున్నా కూడా అదే నిజం అనుకుందాం, పోనీ అదే నిజం అనుకున్నా కూడా ఎక్కడైనా సరే మస్తాన్ సాయి నేను తీసుకెళ్ళి అక్కడ డ్రగ్స్ పెడతాను అన్నప్పుడు పెట్టు అన్నాను. మీరు చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు, అది నిజమా? నన్ను చంపేద్దాం, మిమ్మల్ని చంపేద్దాం అంటున్నారు అనేది ఒకటి ఉంది, బెదిరించింది, ఆడియో లీక్ అయింది, మీకు ప్రాణహాని ఉంది, కానీ మీరే ఇంకా రివర్స్ మర్డర్, మీరు మస్తాన్ సాయి కలిపి కూడా మర్డర్ ప్లాన్ చేస్తారు అన్నట్టు ఇట్లా రకరకాల ఇక మాట్లాడడానికి ఏముంది, ఏమన్నా మాట్లాడుకోవచ్చు. మనకి ఒక పెన్ను పేపర్ గా
రాసుకొని ఎన్ని కథలైనా రాసుకోవచ్చు. సాక్ష్యాలు ఉండాలి కదా. సో సాక్ష్యాలు ఉంటే ఇప్పటికే వచ్చేసి చంపేస్తాడని చెప్పి ఇంకా పెద్ద కేసులో పెట్టేసిండేది ఇప్పటికి. కానీ ఈ 200 వీడియోస్ ఉన్న మస్తాన్ సాయి అసలు మీరెందుకు ఫోన్ లో మాట్లాడారు? తెలియదు అప్పటికి ఏంది మస్తాన్ సాయి గురించి? ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లో ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే మనకి ఆధారాలు కావాలంటే ఫోన్ చేసినప్పుడు తీసుకోవాలి. నేనేమి ద్వారా మనం పార్టీ చేసుకుందామనో లేకపోతే ఇంకో వాడు ఆధారాలు ఇస్తున్నాడు దాని గురించే మాట్లాడుతాం. మీరు ఎక్కడన్నా కూడా నీ గర్ల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నావా, ఫ్రెండ్షిప్ లాంటిది ఏం లేదు, జస్ట్ క్యాజువల్ కాల్, భయ్యా భయ్యా అంటాడు, సరే చెప్పు అంటాను నేను. అలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మాట్లాడే. యాక్చువల్గా మస్తాన్ సాయితో నేను ఎందుకు టచ్ లోకి వెళ్ళాను ఫస్ట్ అంటే, ప్రీతి అనే ఒక అమ్మాయి మన దగ్గరికి వచ్చి ఇట్లా ఈ అమ్మాయి బలవంతంగా నాకు డ్రగ్స్ అలవాటు చేసింది అని చెప్పింది. ఇది బయట పెడదాం అనుకుంది అమ్మాయి. కానీ ఏ అమ్మాయి అయినా సరే నేను డ్రగ్స్ తీసుకున్నాను అనే విషయం ప్రపంచానికి ముందు ఎందుకు తీసుకొస్తుంది? తీసుకురాదు. ఏదో నా మాన నేను ఇప్పుడు రిహాబ్కి వెళ్ళి అంత బయటకు వచ్చేసి ఈ డ్రగ్స్ గోల్ లేకుండా హ్యాపీగా బతుకుతున్నాను అని చెప్తుంది అమ్మాయి. మరి అలాంటప్పుడు లావణ్య నేను ఇరికించడానికి ప్రత్యేక ఉద్దేశం ఏంటి? నువ్వు బతుకుతున్నావు కదా, నీ బతుకు నువ్వు బతుకు అని చెప్పండి. అది కాదు. విషయం ఏంటంటే ఆ డ్రగ్స్ చేస్తున్న టైంలో కొన్ని వీడియోలు ఏవో ఆ అమ్మాయి రికార్డ్ చేసింది. అవి పెట్టుకొని ఆ అమ్మాయిని నానా రకాలుగా బ్లాక్మెయిల్ చేస్తుంది టిల్ టుడే. సో బ్లాక్మెయిల్ చేస్తూ నువ్వు నాకు కావాల్సి వచ్చినప్పుడు రావాలి, నాకు పనిలాగా ఉండాలి, పని చేసి పెట్టాలి, ఇలాంటివన్నీ కూడా చేయించుకోవడం. అండ్ ఎప్పుడైతే నేను గట్టిగా వచ్చి మాట్లాడుతున్నానో మీ అందరికీ ఈ డ్రగ్ బ్యాచ్ లో ఉన్న 12 మందో 20 మందో వాళ్ళందరికీ కూడా వార్నింగ్లు పంపించారు. నా గురించి ఎవరన్నా సరే, నా గురించి కానీ రాజ్ తరుణ్ గురించి కానీ ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ మీడియాలో ఎస్పెషల్ శేఖర్ భాషకి ఇచ్చారంటే మాత్రం మీవన్నీ కూడా బయటకు వస్తే మీ జుట్టు నా చేతిలో ఉందని గుర్తుపెట్టుకోండి అని వీళ్ళందరికీ శ్రీముఖాలు పంపించింది వీడు. అంతటితో కాకుండా నాకు ఎప్పుడో అంటే నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని క్లూలు వస్తుంటాయి చూసారా, అందులో కొన్ని పేర్లు చెప్తున్నప్పుడు ఆ పేర్లో ఉండే వాళ్ళకి కంగారు పడిపోయి ఈ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళని డైరెక్ట్ గా కాల్ చేసి, అంటే ఉదయ్ అని అతనున్నాడు, ఆ ఉదయ్కి ఫోన్ చేసి అతను బెదిరించడం. వాడి ఫోన్ గుంజుకుందట చాలా రోజుల నుంచి. వాడి ఫోన్ గుంజుకుంది, వాడి వీడియోలన్నీ కూడా స్టోర్ చేసి పెట్టుకుంది. వాడు పెట్టుకొని వీళ్ళిద్దరు ఉన్న వీడియోస్, ప్రీతి ఉదయ్ ఉన్న వీడియోస్ పెట్టుకొని సేమ్ సిమిలర్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మస్తాన్ సాయి వాళ్ళ ఆవిడ వీడియోస్ పెట్టుకొని మస్తాన్ సాయిని ఎలా బ్లాక్మెయిల్ చేస్తుందో ప్రీతి ఉదయ్ వీడియోస్ పెట్టుకొని వాళ్ళిద్దరిని బ్లాక్మెయిల్ చేస్తుంది. సో మీవన్నీ బయటపడతా అది అంటే ఎన్నాళ్ళు మనకి కుక్క బతుకు అని చెప్పి వాళ్ళు అప్పుడు బయటకు వచ్చి నాకు మేము చెప్పేస్తాం భయ్యా జరిగినట్టు, మాకు మా ఫోన్లు కావాలి, అవి పెట్టుకొని జీవితకాలం మమ్మల్ని స్లేవ్స్గా ట్రీట్ చేస్తుంది అంటే సరే అని చెప్పి తీసుకెళ్ళి వాడిని కూర్చోబెట్టే కంప్లైంట్ ఇప్పించారు. ఆ టైంలో కంప్లైంట్ అడిగినప్పుడు సాక్ష్యం అడిగారు వాళ్ళు. అప్పుడు నేను ప్రీతిని అడిగా, ఏంటి సాక్ష్యం అంటే, నీ అన్న వీడియోలు తీసుకుంటాం, సెల్ఫీలు తీసుకునే పనులు అవి, బట్ ఆ టైంలో ఏముంటుందంటే ఆ టైంలో ఎవరెవరు ఉన్నారంటే మస్తాన్ సాయి ఉన్నాడు, ఇంకొక అతను ఉన్నాడు, ఇంకోటి ఇలా చెప్పారు. సో నేను వీళ్ళందరితో మాట్లాడి సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించి ఏదో రకంగా సాక్ష్యం గ్యాదర్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మస్తాన్ సాయితో మాట్లాడా. మస్తాన్ సాయి ఇదిగో ఇస్తా, అదిగో ఇస్తా, ఇప్పుడు ఇస్తా, అప్పుడు ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు తప్ప మస్తాన్ సాయి ఇవ్వట్లేదు డైరెక్ట్గా. మస్తాన్ సాయికి ఒక కృతజ్ఞత ఉంది నా మీద. ఏంటంటే ఫ్రెండ్షిప్ కాదు, కృతజ్ఞత. ఎందుకంటే మస్తాన్ సాయి మీద ఈమె రేప్ కేసు పెట్టింది. అయితే రాజ్ తరుణ్ ని బయటపడే అంటే ఈ క్రమంలో ఇది సాల్వ్ అయ్యింది. ఈ కేసు పట్టుకొచ్చాను నేను. కేసు పట్టుకొచ్చినప్పుడు ఈ అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి దాంట్లో పెట్టినప్పుడు మరి రాజ్ తరుణ్ మొగుడు అని ఎలా ఉంటుంది? రాజ్ తరుణ్ మొగుడు కాబట్టే కదా. ఏ ఆడపిల్లైనా సరే ఇంకొకటి నన్ను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడైతే పెళ్లి కానప్పుడే కదా. మరి పెళ్లి అయింది అనేది చెల్లదు అని చెప్పి మనం గట్టిగా చెప్పాం. సో ఆ దెబ్బకి ఆవిడ ఏం చేసింది, చిచ్చి అసలు ఈ కేసు అంతా అవుతుందే అని చెప్పి ఒక మీడియా ముఖంగా వచ్చి లాయరు ఈవిడ కలిసి కూర్చొని మొత్తం చెప్పేశారు. దాంట్లో ఆ కాల్లో వాడిని కూడా తీసుకుంటారు. మనకేముంది, మన ఫ్రెండ్స్ కదా, మన ఫ్రెండ్స్, అదేదో చిన్న గొడవ, అదేదో మిస్అండర్స్టాండింగ్, మరి రేప్ కేసు పెట్టి అది మిస్అండర్స్టాండింగ్ అని నేను అడిగితే అంతే, మేము అప్పుడప్పుడు అది కావాలని రాస్తానే పెట్టించాడు వాడి మీద, అది ఏదో చెప్పుకొచ్చింది. సో ఆ దెబ్బతో ఏమైంది, వాడికి ఆ కేసు వీగిపోయింది. అది నా పుణ్యమే. నేను ఇంత గొడవ చేశాను కాబట్టి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి అది చెప్పడం, దానివల్ల వాడికి హెల్ప్ అయ్యి రేప్ కేసు అనేది నిజం కాదనే విషయం జడ్జి ముందు ఆ వీడియో పెడితే సరిపోతుంది. వాడికి ఆ కృతజ్ఞత మరి మొత్తానికి ఏదో కొంత ఇది. నన్ను తిట్టాడు వీడు, డ్రగ్ కన్జ్యూమర్, పెడ్లర్ అంటే అమ్మేవాడు. సో డ్రగ్ కన్జ్యూమర్ వరలక్ష్మి కేసులో అందరినీ తిట్టారు, వీళ్ళందరూ డ్రగ్స్ చేస్తున్నాను. సో ఆ టైంలో అలా నువ్వు బయటపడ్డావు కదా, నీకు నా వల్ల ఉపయోగపడింది కదా, హెల్ప్ చే పాపం. ఈ పిల్లకి బలవంతంగా అలవాటు చేయడం తప్పు కదా. సో లేదు భయ్యా నేను చేస్తాను భయ్యా, కానీ అసలు మీకు అర్థం కాదు, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ ఉండేవాడు. ఆ టైంలో ఏం చేసింది ప్రీతి,
ఇలా కాదు నేనే ఐడియా ఇచ్చా, నువ్వే మాట్లాడు అన్నయ్య అన్నయ్య అంటది మస్తన్ సాయి. అన్నయ్య నువ్వు ఆ రోజు ఉన్నావు కదా, నాకు బలవంతంగా అలవాటు చేసింది కదా, నువ్వు చూసావు కదా అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడు, మామూలుగా మాట్లాడు, అది రికార్డ్ చేద్దాం, అది సాక్ష్యంగా మనకి పనికి వస్తుంది అంటే అది కూడా డైరెక్ట్ ఒక టీవీ ఛానల్ లైవ్ లో మాట్లాడు, కరాటే కళ్యాణ్ గారు. సో మొత్తం చెప్పేశాడు వాడు, టీవీలో ఉన్నాను అనుకోలే, లావణ్య గురించి మొత్తం నిజం, అదంతా నిజం. బట్ ఆ నెక్స్ట్ రోజే వాడిని అరెస్ట్ చేస్తారు. ఆ నెక్స్ట్ రోజు ఇమీడియట్ గా ఏమవుతుంది, వాడు ఇంకో టీవీ ఛానల్కి వచ్చి అయ్యగారు మేము ఊరికే ఐఎమ్ సారీ నేను అంతా మాట్లాడి ఉండకూడదు అంటే అప్పుడు మాట్లాడింది నిజం, ఇప్పుడు మాట్లాడింది నిజమా? అప్పుడు ఎవరు లేరు అనుకుని మాట్లాడావు, ఇప్పుడు టీవీలో మాట్లాడుతున్నావు తెలుసు కాబట్టి లావణ్య మంచిది, లావణ్య శుద్ధపూస ఇలాంటివన్నీ ఎవరికి అర్థమైపోతుంది కదా ఎవరికైనా. సో ఏదైనా దొంగలు దొరికిపోయారు, తీసుకెళ్లి వాడిని లోపల వేసారు. లోపల వేయడానికి కారణం ఏంటి అంటే లావణ్య ఏదో రకంగా వాడిని ఇంకో కేసులో ఇరికించారు. ఏం కేసు అంటే దాంట్లో అది కూడా డ్రగ్ పెడ్లర్ కాదు, బేసికల్ పెడ్లర్ అంటే డ్రగ్లు అమ్ముకొని డబ్బులు తెచ్చుకున్నాడు. ఈ లావణ్య మీద ఉన్న కేసు ఏంటంటే 500కి 1000 రూపాయలకి గోవా దగ్గర నుంచి ఢిల్లీ దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ లో 5000కి 6000కి అమ్ముకొని డబ్బులు చేసుకుంటది. జాతసాలకు అలవాటు పడిన పిల్ల డబ్బుల కోసం ఇటువంటి పనులు చేస్తుంది అనేది ఆవిడ మీద కేసు. మస్తాన్ సాయి మీద డ్రగ్ కన్స్యూమర్ కేసు ఏమో. సరే ఆ టైంలో మస్తాన్ సాయి A5 పెట్టారు ఈ కేసులో, గుంటూరులోనే ఎక్కడ పట్టుకొని A5 అంటే ఏంటంటే ఎవడో అడిగాడు డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే నువ్వు చెప్పావు ఇదిగో ఆ షాప్ లో వరలక్ష్మి షాప్ పో అక్కడ దొరుకుతాయని చెప్పావు, అది కూడా ఒక అఫెన్స్. ఆ కేసులో బుక్ చేశారు. సరే 10 రోజులు బయటకు వచ్చాడు మాత్రం. ఆ టైంలో కూడా లావణ్య ఇట్లాగే, మీకు నేను ఇందాక ఎడిటింగ్ అని చెప్పాను చూసారా, మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ టైంలో ములాఖత్ కోసం లావణ్య మస్తాన్ సాయిని కలిసింది, ఎక్కడికో పోయి ఫోన్ లో మాట్లాడింది. మొత్తానికి ములాఖత్లో దేంట్లోనూ ఆ ఫోన్ లో మస్తాన్ సాయితో మాట్లాడుతూ ఏదో మస్తాన్ సాయి నువ్వు నా గురించి చెప్పినవన్నీ కూడా అబద్ధాలు కదా అని చెప్తే అవును అని చెప్పి మస్తాన్ సాయి అన్న వీడియో అదేదో దానికి దీనికి ఎడిట్ చేసుకొని తీసుకొచ్చి చూడండి మస్తాన్ సాయి కావాలని బెదిరించి శేఖర్ భాష మస్తాన్ సాయిని ఇట్లా కరాటే కళ్యాణం అని చెప్పించాడు, ఇదంతా ఇది అని చెప్పి ఏదో వేసింది ఒక ఆడియో, తన శుద్ధపోసత్వాన్ని ప్రూవ్ చేసుకోవడం. కట్ చేస్తే ఆ నెక్స్ట్ రోజే దాని ఒరిజినల్ కాల్ తీసుకొచ్చి నేను బయట వేసాను. అది 3:30 ఇది 4 నిమిషాలు. దాంట్లో చాలా క్లియర్ కట్ గా ఫైనల్ గా అంత బయటపడిపోయింది. సో ఈ హ్యాబిట్ అయితే ఇవిడికి అంటే రెడ్ హ్యాండెడ్ గా దొంగ దొరికిపోయింది అక్కడ. మళ్ళీ ఈ ఎడిటింగ్లు ఇవన్నీ కూడా చేస్తూనే ఉంటది ఇవిడు. దాంట్లో ఇప్పుడు నన్ను ఇరికించడం కోసం దీన్ని కూడా ఎడిట్ చేసుకొని తీసుకొచ్చింది. అది అయినా అసలు అది కేసే కాదు. బేసికల్ పాయింట్ ఏంటంటే అది మీడియాలో వచ్చిన హైలైట్. అసలు కేసు ఏంటి, పోలీసుల్లో మస్తాన్ సాయి మర్డర్ అటెంప్ట్ చేశాడు. అటెంప్ట్ టు మర్డర్ కేసు మస్తాన్ సాయి మీద, ఇంకా వేరే కేసులు కాదు. అటెంప్ట్ టు మర్డర్, డ్రగ్స్ కేసులో నన్ను ఎదురు కలిసి ఇరికించాలనుకున్నారు అనేది అసలు ఎక్కడ కూడా సెక్షన్ కూడా లేదు దానికి. వాళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్ లో A1 A2 ఇలా పెడతారు కదా. డ్రగ్స్ కేసులు ఇరికించాలనుకుంటే చట్ట ప్రకారం మీరు ఒకవేళ ఏమి లేదు. ఆ చట్ట ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ కనుక డ్రగ్స్ నిజంగా పెట్టుంటే అక్కడ మస్తాన్ సాయి అప్పుడు అదేనా పాయింట్ ఆఫ్ డిస్కషన్ అయ్యేది తప్ప అక్కడ డ్రగ్స్ దొరకలేదు. కట్ చేసి రాస్తారని గారి విషయం ఎంత అంతా స్తబ్దం అయిపోయింది. మళ్ళీ ఇన్ని రోజులు ఎందుకు తను ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి టైం తీసుకున్నారా? ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఎందుకంటే ఈ జనవరి 27న ఫస్ట్ వాయిదా వచ్చింది వరలక్ష్మి కేసు. లాస్ట్ 20 సంవత్సరం క్రితం జరిగిన కేసు ఇప్పుడు వాయిదాకు వచ్చింది. ఫస్ట్ వాయిదాలో పెద్ద హడావిడి ఉండదు, కానీ రెండో వాయిదా మార్చి 4 ఈ వచ్చే లోపల సిచ్యువేషన్ మార్చాలి. ఎలా, నేను అమాయకురాల్ని, నన్ను ఎవరో ఇరికిచ్చారు, నన్ను చూడండి వాళ్ళు ఇరికిచ్చారు వీళ్ళు ఇరికిచ్చారు ఒక కలరింగ్ ఇచ్చుకొని దాని నుంచి తప్పించుకోవాలి. శత విధాలా ప్రయత్నిస్తాం. మీకు అసలు విషయం అర్థం కాదు ఏంటంటే రాజ్ తరుణ్ కేసు ఏంటనుకున్నారు, డ్రగ్స్ నుంచి తప్పించుకోవడానికి పెట్టిన కేసు రాజ్ తరుణ్ మీద. ఎవ్వరికి తెలియని పెద్ద సీక్రెట్. అదేంటంటే రాజ్ తరుణ్ కేసు కన్నా ముందే ఈవిడ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందని చెప్పాక సికింద్రాబాద్. అది పెద్ద కేసు. వరలక్ష్మి కేసులో ఈవిడే ఓన్లీ కన్స్యూమర్, మస్తాన్ సాయి ఈవిడే కన్స్యూమర్స్. బట్ ఈ కేసులో ఈవిడ పెడ్లర్. పెడ్లర్ అంటే 10 ఏళ్ళు జైలు శిక్ష వరకు ఉంటుంది NDPS లో. ఇది తప్పించుకోవాలి. దీనికోసం దిలీప్ శంకర్ తో మాట్లాడుకుని దీనికోసమే. దిలీప్ శంకర్ వచ్చింది రాజ్ తరుణ్ కేసు వాదించడానికి కాదు, దిలీప్ శంకర్ వచ్చింది ఈ కేసు కోసం. సో ఎలాగో ఇంత డబ్బులు ఇచ్చాను కదా, కాస్త మీడియా ముందుకు వచ్చి హడావిడి. సో పెద్ద హై ప్రొఫైల్ కేసు కదా, ఏదో కాస్త పేరు లాయర్గా వస్తుంది, మొత్తానికి ఏదో ఒకటి ఆయన మీడియా. బేసికల్లీ ఆ కేసులో దిలీప్ శంకర్ ఎందుకు ఉండరంటే దాన్ని లావణ్య తరపున వాదించేది పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఈయనకేం పని, అది మనం ఆలోచిస్తే అర్థమైపోతుంది. సో యాక్చువల్ గా దిలీప్ శంకర్ కి ఈవిడ ఇచ్చిన ఫీజు ఏదైతే ఉందో ఈ డ్రగ్స్ కేసులో నుంచి బయటపడాలి. ఎలా బయటపడేస్తావు నన్ను? సో ఎప్పుడైతే అప్రోచ్ అయ్యారో అప్పుడు
పథకం ఏంటంటే రాజ్ తరుణ్ నేను ప్రేమించుకున్నాము, రాజ్ తరుణ్ పెళ్లి చేసుకున్నాడు అనేది గుళ్ళో ఇవాళ అఫిషియల్ గా పెళ్లి చేసుకోమని అంటే అది నన్ను అడ్డు తప్పించుకోవడం కోసం నన్ను డ్రగ్స్ కేసులో పోలీసులతో పన్నాగమని ఇరికిచ్చి చేస్తున్నాడు. ఇది అంటే నేను సొంతపోసని నన్ను డ్రగ్స్ కేసులో ఇరికిచ్చారు అని చెప్పుకోవడం అనమాట. ఆ రకంగా తప్పించుకునే మొదటి ప్రయత్నం అది కుదరలా. శేఖర్ భాష వచ్చాడు, ఎండగట్టాడు, మొత్తం ఆ వీడియోతో సహా చూపించాం. రెడ్ హ్యాండెడ్ ఇది మీ అంతటా మీరే సెల్ఫ్ గా నిర్ణయించుకుని ఈ న్యూస్ అంతా చూసి వెళ్ళారా? నేను ఇక్కడ ఇదేదో తేడాగా ఉంది రాష్ట్రం ఇదంతా ఎవాల్వ్ అయిపోయింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. డైరెక్ట్ గా అసలు నేను వచ్చింది అసలు ఈ డ్రగ్స్ అనేది ఏమి ఉందని కూడా నాకు తెలియదు. నేను రాజ్ తరుణ్ నిర్దోషి ఎందుకంటే ఆ ఆడియో విన్నప్పుడు ఈవిడే తిడుతూ, ఈవిడే కొడుతూ, ఈవిడే 100 కి డైల్ చేస్తూ చేసింది ఇది చూస్తే చాలా క్లియర్ కట్ గా ఈఎంఐ ఎలా అయితే ఫస్ట్ నా జీవితంలో నేను వేసి పెట్టిన సిమిలర్ గా ఉండడం తోటి నేను రాజ్ తరుణ్కి ఫోన్ చేసి నేను హెల్ప్ చేస్తాను, నా ఇట్లాంటి కేసు చూసాను ఎలా చేయాలంటే రాజ్ తరుణ్కి అప్పుడు నేను పెద్ద పరిచయం అంటే ఏదో నార్మల్ పరిచయం కానీ 100 మంది చేసి ఉంటారు కదా, దాంట్లో పాటు నన్ను కూడా పక్కన చేసాడు. బట్ తర్వాత మీడియాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. తర్వాత అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను వెతికినప్పుడు మస్తాన్ సాయి కేసు బయటపడింది. అది తీసుకొచ్చి పెట్టిన తర్వాత అప్పుడు మస్తాన్ సాయి కూడా సేవ్ అయిపోవడం, ఇటు రాజ్ తరుణ్ సేవ్ అయిపోవడం, ఆ మస్తాన్ సాయికి ఆకృతజ్ఞత నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ప్రీతికి హెల్ప్ చేయాలనుకుని పాపం వాడిరుక్కోవడం, ఇవంతా కూడా జరిగాయి. ఇప్పుడు ఏంటి మొదటి ప్రయత్నం ఆ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి రాజ్ తరుణ్ మీద కేసు. ఇప్పుడు రెండో ప్రయత్నం ఏంటి, నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించడానికి మస్తాన్ సాయి శేఖర్ భాష అని చెప్పి ఇదంతా కూడా ఇప్పుడు మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు 109 ఇది పాయింట్ ఆఫ్ డిస్కషన్ కాదు. అసలు రాబోతున్న కేసు దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఇరికిస్తున్నారు. చూసారా నేను హల్యా మైక్రాలు ఎంత ఇది అని చెప్పుకుంటూ తప్పించుకునే ప్రయత్నానికి నాందనమాట ఇది. సో ఇప్పుడు దీంట్లో శేఖర్ భాష మళ్ళీ అడ్డు దొరుకుతున్నాడు. వీడిని బిజీ పెట్టాలి అంటే వీడి మీద మళ్ళీ బురద జల్లాలి. మళ్ళీ అదే లక్ష్మీ పడాలని తీసుకొస్తారు. ఆవిడ వచ్చి నాకు అన్యాయం చేసేసాడు వీడి. ఆ మహామహిళ మీరు వినుంటారు ఎన్ని రకాలుగా మనుషులు ఎంత క్రూరంగా చంపడానికి ఎన్ని రకాల పన్నాగాలు. చాలా మీరు మెడికల్ సర్టిఫికేట్ తీసుకుని ఏదైనా హాస్పిటల్లో ఉండండి, ఆ టైంలో మీరు ఇక్కడ ఉండకండి, మీ సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అక్కడే పెట్టండి. తర్వాత నేను చెప్తాను వీడి రౌండప్ చేసి కొట్టించేద్దాం, ఎందుకంటే ఆ టైంలో మీరు లేరు, మీ మీదకి రాకూడదు కదా. మళ్ళీ ఇతను సమాధి దగ్గరికి వెళ్తాడు ఒక పర్టికులర్ టైంలో. ఆ సమాధి దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అది పొలంలో ఉంటుంది, రిమోట్ గా కొట్టి చంపేద్దాం, గ్లౌజ్ వేసుకుని కూడా రాకుండా. ఒక మీడియా ఛానల్కి పిలిచి వాడు వస్తుంటే కింద సీసీ కెమెరా. ఇన్ని చావు తెలివితేటలున్న అమాయకమైన మహిళని పాపం మన మీడియా సోదరుల భుజానికి వేసుకొని, అది కూడా లావణ్య ఫ్రెండ్, చాలా క్లియర్ కట్ గా ఆ డ్రగ్ పెడ్లర్కి ఈవిడే ఫ్రెండ్ చక్కగా కూర్చొని ఇద్దరు స్కెచ్లు వేసుకుని నన్ను లేపేయడానికి మంచి ఇది చేసుకుని. ఇది మీరు కేసు పెట్టినప్పుడు ఇవన్నీ వినిపించారా పోలీస్ స్టేషన్ లో? పోలీస్ స్టేషన్ లో అది వినిపించాను, మొత్తం వినిపించాను, పెట్టాను, కేసు పెట్టాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇది తప్పించుకోవడానికి ఈవెన్ బయటికి తీసుకొచ్చి నా మీద బురద జల్లుతుంటే వీళ్ళందరూ ఇప్పుడు మీరందరూ కూడా శేఖర్ భాష ఏదో పెద్ద అనుకున్నాం అని చెప్తే ఇప్పుడు ఈ కథ కట్టడానికి నేను మొత్తం స్టోరీ చెప్పుకుంటూ రావాలి. నా ఏమేంటి దీన్ని ఎక్స్పోజ్ చేయడానికి. బట్ ఇప్పుడు సరే వేయండి, కర్లేదు, నేను మళ్ళీ కడుక్కుంటా, నా ఫుటేజే పెరుగుతుంది, నా ఇమేజే పెరుగుతుంది. సరే మీరు చెడ్డవాళ్ళన్నా నేనేమి అయిపోను కదా, మీరు అన్నంత మాత్రానా. ఇప్పుడు మీరు ఎవరైనా అడ్వకేట్ పెట్టుకున్నారా? ఇదంతా మీరే? ఆ అడ్వకేట్ అంటే నాకేం అవసరం, ఇప్పుడు నా మీద ఏం కేసులేం లేవు, మీద ఉన్న వల్ల సాక్ష్యాలు బయట పెడుతున్నాను అనే కేసు తప్ప. మస్తాన్ సాయి మరి 200 వీడియోలకు మీ మధ్యలో మీ టాపిక్ కూడా ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆయన వీడియోస్ అయినా వేయాలి, మధ్యలో మీ ఫుటేజ్ మీ ఫోటో బురద జల్లే కార్యక్రమం అది. ఇప్పుడు ఇది మీరు రాకముందు పాస్ట్ లో కదా తన 200 వీడియోలో 200 మంది అమ్మాయిలు, ఇదంతా మీరు తన స్టోరీలో లేనప్పుడు. అవును, అంటే ఏం లేదు, జస్ట్ ఒక అక్కసు, కేసు వీక్ అయిపోతుంది, వీడొస్తే నిజం తెలిసిపోతుంది అని చెప్పి ఏదో రకంగా నా మీద బురద జల్లి వీడి చెప్పేదానికి క్రెడిబిలిటీ ఉండకుండా చేయాలంటే వీడిని కూడా దీంట్లోనే వీడు డ్రగ్స్ లో ఉన్నాడు, వీడి మధ్యలో వీడి అమ్మాయిలతో తిరిగాడు, ఇవన్నీ కూడా ఏమి ఉండవు. బేసికలీ ఒక బీచ్ మూడు యుద్ధం చేస్తుంటే సెకండ్ అని పట్టుకొస్తే ఆగిపోతాడు చూడండి, ఆ టైప్ లో ఏదైనా ప్లాన్ చేసిన కోసం తప్ప. కానీ ఇవన్నీ మీడియాకు చూడడానికి, ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడానికి తప్ప మళ్ళీ ఫైనల్ గా చట్టం దగ్గరకు వస్తే మస్తాన్ సాయి 200 వీడియోలకు మస్తాన్ సాయిని శిక్షిస్తారు కానీ శేఖర్ భాష అంటే చట్టం ఎంక్వైరీ చేస్తారు. మస్తాన్ సాయి 200 వీడియోలకు మస్తాన్ సాయిని ఎందుకు శిక్షిస్తారమ్మా? అంటే 200 మంది అమ్మాయిలు అలా చేసి 200 మంది అమ్మాయిలని మీరు అంటున్నారు, 200 వీడియోలని కొంతమంది అంటారు, కొంతమంది 800 మంది అంటున్నారు, కొంతమంది 800 మంది వీడియోలు అంటున్నారు. బట్ కొంతమంది మీడియా సోదరులు ఎవరైతే చూసారో వాళ్ళని నేను నాకు అలాంటి చూసే ఉద్దేశాలు లేవు, ఇంట్రెస్ట్ కూడా లేవు. బట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే 3-4 ఉన్నారు అమ్మాయిలు, అందులో ఒకళ్ళు వాళ్ళ ఆవిడ, ఇంకొకళ్ళు అతని ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, తర్వాత ఇంకొక అమ్మాయి ఎవరో ఒక కొత్త ఇంకో 2 అమ్మాయిలు ఎవరో ఉన్నారు. అందులో ఇప్పటిదాకా వాళ్ళ ఆవిడ మినహాయించి 2 అమ్మాయిలతో
నేను మాట్లాడడం కూడా జరిగింది. ఉమ్. ఓకే, వాళ్ళు అంటే వాళ్ళే ఎత్తుకుంటూ ఫోన్ చేశారు నన్ను. ఎందుకు అంటే వీళ్ళ ఫోటోలు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో పెట్టేస్తున్నారు, నేను ఏమైనా తీర్చగలవా, మా పేర్లు కూడా బయటకు వచ్చేస్తున్నాయి కొన్ని ఛానల్స్లో, పరువు పోయింది అంటే. నేను అడిగా, ఏమో మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ చేసేవాడా మిమ్మల్ని అంటే, మస్తాన్ సాయి కదని లావణ్య బ్లాక్మెయిల్ చేసేది. నేను ఆల్రెడీ ఆ అమ్మాయి మీద కేసు కూడా పెట్టాను చూసుకోండి అని చెప్పింది అమ్మాయి. ఎక్కడ నార్సింగ్ పిఎస్లో అదే ఇట్లాగే ఇదే లావణ్య ఇదే ఫోటోలు పెట్టుకుని ఈ ఫోటోలే కదా 2 ఏళ్ల నుంచి ఇదే పని చేస్తుంది ఆ అమ్మాయి. మా నాన్నకి నా అటువంటి ఫోటోలు పంపించింది, మా వారికి పంపించింది, నా జీవితం అంతా చేసింది. నేను వెళ్ళి కేసు పెట్టా నార్సింగ్ పిఎస్లో, ఇప్పటికే ఉంది ఆ కేసు. ఇదే పని ఇప్పుడు మళ్ళీ చేస్తుంది ఫ్రెష్గా. దానికి చాలా పెద్ద కలర్ ఏంటంటే, నేను మహిళా సమాజాన్ని రక్షించేస్తున్నాను. ఇప్పుడు 4 నెలల క్రితం ఈవిడ హార్డ్ డిస్క్ తీసుకొచ్చింది. అసలు హార్డ్ డిస్క్ ఎందుకు తీసుకొచ్చింది? ఇదే మహిళల్ని రక్షించడానికి తీసుకొచ్చాను అంటది కదా. మరి మహిళల్ని రక్షించడానికి తీసుకొచ్చిన హార్డ్ డిస్క్ 4 నెలల క్రితం తీసుకొచ్చినప్పుడు అప్పుడే ఇవ్వాలి కదా పోలీసులకి కంప్లైంట్. ఇప్పుడు ఎందుకు ఇచ్చింది? పాయింట్ ఏంటంటే నేను చెప్తా. ఆవిడకి ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు లేవు, రాజతరం డబ్బులు ఇవ్వట్లేదు, చింటూ కొన్నాళ్ళు ఇచ్చాడు, అయిపోయింది. అంతకుముందు మస్తాన్ సాయి ఇచ్చేవాడు, ఎందుకు రేప్ కేసు ఉన్న టైం. ఇప్పుడు రేప్ కేసు వీగిపోయింది కదా, వాళ్ళే వచ్చి దిలీప్ శంకరాయ్ కూడా కూర్చొని మా మస్తాన్ సాయి మేము ఫ్రెండ్స్ ఇదంతా ఉత్తుతున్నాను అన్నప్పుడు వాడి కేసు ఈజీ అయిపోయింది. ఆ వీడియో పెట్టుకుని చాలు వాడు బయటకు వచ్చేస్తాడు. సో ఇప్పుడు వాడు డబ్బులు ఇవ్వడం తగ్గించేశాడు. ఇప్పుడు డబ్బులు రావాలి ఎక్కడి నుంచి? సో మస్తాన్ సాయిని ఏదో రకంగా పిండాలి. మస్తాన్ సాయికి చింటూకి ఏదో గొడవ అయింది. ఆ గొడవలో మరి చింటూని దగ్గర తీసింది లావణ్య, శత్రు మిత్రు అన్నాడు. మన ఇద్దరం కలిసి వాడిని ఏదో చేద్దాం అది అని చెప్పి ఫైనల్గా మస్తాన్ సాయి ఇంటికి వెళ్ళి మంచిగా మాట్లాడుకొని ఆ ఇంట్లో వాడి హార్డ్ డిస్క్ వేసుకొని తీసుకొచ్చేసింది. అప్పటి నుంచి వాడిని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టింది. సో ఫస్ట్లో ఈ రేప్ కేసు తీసేయడానికి 10 కోట్ల నుంచి పెట్టిన బేరం తర్వాత 2 కోట్లకు వచ్చి, ఆ 2 కోట్ల బేరం కూడా ఒక డిఏతోనో ఎవరితోనో చేస్తే, ఒక పోలీస్ ఆఫీసర్తో, అది కూడా రికార్డింగ్ బయటకు వచ్చి ఆయన ఉద్యోగం పోయింది, బీఆర్కి దేనికి వెళ్ళాడు. సో లావణి ఇది పోలీస్ ఆఫీసర్లు ఉద్యోగం పోగొట్టడం ఫస్ట్ టైం కాదు, ఇదే పని. అని ఇంకా మీకు అంటే వీళ్ళతో ఏదైనా ఎఫ్ఐఆర్ ఏమైనా గట్టిగా పెట్టుకుంటుందంటే నాకు తెలిసి అది కూడా కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళతో ఉన్న వీడియో రికార్డ్ చేస్తుంది, వీడియో కాల్స్ రికార్డ్ చేస్తుంది తప్ప మీరు ఆ ఆడియోలు కూడా గమనిస్తే ఈవిడే నాకు రెచ్చగొట్టేటువంటి ఇష్టం, నాకు కసి, మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తా, ఇలాంటి మాటలని మాట్లాడుతుంటది. ఆయన ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను మళ్ళీ అది ఇదని ఆయన కొంచెం హంబుల్గానే మాట్లాడుతున్నాడు, కానీ ఈవిడ రెచ్చిపోయి మాట్లాడుతుంది. కానీ శిక్ష పడేది ఆయనకి, తప్పు చేసింది ఈవిడే. శిక్ష ఎందుకు ఆయనకి పడుతుందంటే ఆ కొంచెం ఇది కూడా ఇవ్వకూడదు, బీయింగ్ పోలీస్ ఆఫీసర్ అనేది. సరే వాట్ ఎవర్, ఆయన కూడా పాపం ఆ డిఐ కూడా అలాగే చేసి అక్కడ ఆయన పోగొట్టుకున్నాడు, వీఆర్కి వెళ్ళిపోయాడు. ఆ 10 లక్షలు 10 కోట్ల నుంచి 2 కోట్లు కనీసం 50 లక్షలైనా ఎవరా, 50 లక్షలైనా ఎవరా అని చెప్పి వీళ్ళిద్దరు ఆ డిస్కషన్ నడుస్తుంది. 50 లక్షలు ఇస్తాను మస్తాన్ సాయి, ఇవ్వాల, ఆడు మోసం చేశాడు, మనం వాడిని మోసం చేసాం, హార్డ్ డిస్క్ బిక్ వచ్చేసాం. ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ తోటి ఆడిని ఆడుకుందాం. సొంత పెళ్ళాం ఫోటోలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవ్వకుండా ఎట్లా ఉంటాడు? పెళ్ళాం ఫోటోలు ఉన్నాయి, గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు ఉన్నాయి, ఇవన్నీ బయటకు వస్తాయి, పరువు పోద్ది, చిన్నట్టు ఇస్తాడు డబ్బులు కదా. సో వాడికో అంటే తొందరగా కరగట్లాడు, అంటే భయపడిపోతే ఎక్కువ వసూలు చేస్తారని వాడు మెల్లగా చేస్తుంటే వాడిని భయపెట్టాలి. ఎలా ఏం చేశారు? ఈ వీడియోలు కొన్ని డార్క్ వెబ్లో పెట్టి అమ్మేసి ఆ సైట్స్లో ఆ లింకులు తీసి వాళ్ళ హస్బెండ్కి, ఈ 2 అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్కి, వాళ్ళ నాన్నకి పోస్ట్ చేసి, చూడండి మస్తాన్ సాయి ఇవన్నీ కూడా ఇట్లా అమ్మేసుకొని ఇది చేస్తున్నాడు, అమ్మాయిలతో ఇంత నీచుడు వాడు అని చెప్పి కలర్ క్రియేట్ చేసి వాళ్ళు రెచ్చిపోయి, ఒరే నువ్వు దోస్తు అనుకున్నాను, ఇన్నాళ్ళు నా పిల్లలతో నువ్వు రిలేషన్ నడుపుతున్నావు, వాడు రెచ్చిపోయి వీడి మీద గొడవకి వెళ్ళి పెద్ద పెంట అయిపోతే ఈ పెంట మామూలుగా లేదు, దీన్ని అర్జెంటుగా వదిలించుకోవాలి, ఎలాగైనా సరే ఆ హార్డ్ డిస్క్ నేను తెచ్చుకోవాలి, ఇంకా ఎంత పెంట దొరికిపోదు దీంట్లో. అప్పటికే చిన్న అమౌంట్ అంతా 20,000 30,000 అట్లా ఏదో పంపిస్తున్నట్టు. ఫైన్, వాడికి ఇంకా సహనం చచ్చిపోయింది ఏమో. బట్ ఈ లోపల ఏం చేశాడు వాడు, లావణ్యని ఎలా టార్గెట్ చేయాలి, లావణ్య ఏదో రకంగా లోపల పోతే నాకు కాస్త పురస దొరుకుతుంది, ఎందుకు భయ్యా మీరు ఇంత మాట్లాడారు ఏం చేసి నాకు ఫోన్ చేసి దాన్ని లోపల ఎందుకు పంపించలేకపోతున్నారు? ఇన్ని కేసులు ఉన్నాయి, 8 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అమ్మాయి మీద, బ్లాక్మెయిల్ కేసులు ఉన్నాయి, ఎంఐ పెట్టిన బ్లాక్మెయిల్ కేసులు ఉన్నాయి, డ్రగ్ పెడ్లింగ్ కేసులు ఉన్నాయి, డ్రగ్ కన్జ్యూమింగ్ కేసులు ఉన్నాయి, ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేసిన కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నా కూడా ఆ అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు పోలీసులు అంటే ఒక అభయహస్తం. నేనేం చేస్తాను రా, అక్కడ ఎవరో ఉన్నారు హెల్ప్ చేస్తున్నారు అంటే అప్పుడు వాడు ఏం చేశాడు, ఏదో రకంగా ఇది రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను భయ్య,
వాళ్ళు రెగ్యులర్గా డ్రగ్ పార్టీ చేసుకుంటారు. సరే, అలాంటి డ్రగ్ పార్టీ చేసుకున్నప్పుడు చెప్పు, నేను ఇన్ఫార్మ్ చేస్తాను, నీ పని అయిపోద్ది. సో ఆ రకంగా వాడు ఏదో ఒక రకంగా తెగించైనా సరే ఆ అమ్మాయిని ఏదో రకంగా చేసి చేద్దాం అనుకున్నాడు. ఈ లోపల వాడికి ఏదో టెన్షన్ ఎక్కువైపోయింది. పోను నేను ఎక్కడో రాజస్థాన్, గుజరాత్ టూర్లో ఉండే ఆ టైంలో, ఫ్యామిలీ వెకేషన్ తోటి. వీడు అప్పుడప్పుడు ఏవో పంపిస్తుంటాడు, నేను అన్ని చూసే ఓపిక కూడా ఉండదు, సాక్ష్యాలన్నీ కూడా. ఈ లోపల ఇప్పుడు ఫోన్ చేశాడు, భయ్యా ఇంకెన్నాళ్ళు అంటే వీడికి టెన్షన్ పెరిగిపోతుంది, ఇక్కడ పీక మీదకి వచ్చేస్తుంది. నేను వస్తాను ఒక 2 రోజుల్లో. ఈ లోపల ఆగలేకపోయాడు. ఆగలేక ముందుగానే వెళ్ళిపోయి గొడవ చేసేసుకొని, ఆ గొడవలో ఆ అమ్మాయి వీడికి హ్యాండ్ వీడిని పట్టించి, ఆ అమ్మాయిని వీడి పట్టిద్దాం అనుకుంటే ఆ అమ్మాయి వీడిని పట్టించింది. అంటే పెట్టిన కేసు ఏంటి, డ్రగ్స్ ఏం కాదు, అక్కడ డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు అందరూ. వీడేమంటాడు బయటకు వచ్చిన తర్వాత, నాకు చేశారు కదా డ్రగ్ టెస్ట్, ఆ అమ్మాయి కూడా డ్రగ్ టెస్ట్ చేయండి. ఆ అమ్మాయి నేను కలిసి డ్రగ్ చేసుకున్నా అంటే ఆ అమ్మాయికి చేయరు. ఎందుకు? కాదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము డ్రగ్స్ మీద పెద్ద ఎత్తున ఉక్కు పదం మోపుతున్నాం అంటున్నారు, పోలీసులు వెతుకుతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళని వదలట్లేదు. ఇక్కడికి వచ్చేసరికి అమ్మాయికి డ్రగ్ చుట్టే తిరుగుతుంది. మీడియాని ఇంత ముద్దుగా వాడుకుంటూ ఆ లక్ష్మీ పడాలకి ఇవిడుకున్న కనెక్షన్ మీరు ఆల్రెడీ విన్నారు కదా, చాలా క్లియర్ కట్ గా ఇద్దరు కలిసి ఇవిడ పొద్దున్నే లేస్తుంది, అక్క అనగానే పెద్ద విషయం, పొద్దున్నే లేచి అనగానే చింటూ అంకుల్ అని చెప్పి చింటూ తోటి మాట్లాడుతూ ఉంటది. సో ఒక డ్రగ్ పెడ్లరు ఇంత ఆవిడని పెట్టుకొని, బయట ఈ అమ్మాయిని పెట్టుకొని ఒక ట్రంప్ కార్డ్ లాగా ఎస్పీ మీద నిందలు ఇచ్చడం, నా మీద నిందలు ఇచ్చడం, అందరి మీద బోధలు చేస్తారు. వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరు చాలా అమాయకురాలు, ఈ మహామహిళలకి న్యాయం జరగాలి, వీళ్ళని ఇరికిచ్చేశారు అని చెప్పి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దారుణం కదండి. ఒక పక్కేమో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి చెంచల్గూడ జైల్లో 45 రోజుల నుంచి కేసులు ఉన్న మహిళల్ని కూర్చోబెట్టి వాళ్ళని ఒక ఇదిగా చూపిస్తున్న వాళ్ళ విలువలు, మీడియా స్టాండర్డ్స్ ని మనం ఏమనాలి, అండ్ వాళ్ళ గురించి ఎండగడుతున్న వాడు ఎవడన్నా ఉంటే వీడు చెప్పే మాటలు కూడా నమ్మకూడదు అని చెప్పి నా మీద ప్రజలు నా క్రెడిబిలిటీ తగ్గించడానికి వాళ్ళు చేసే ప్రయత్నం ఇది. సరే, మొత్తానికి ఆ మస్తాన్ సాయి అక్కడ తట్టుకోలేక, ఆ టెన్షన్ తట్టుకోలేక వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఏదో రకంగా ఆ అమ్మాయితో కొంచెం మంచిగానే మాట్లాడి ఆ అమ్మాయి కారులో తీసుకెళ్ళింది వాడిని లోపలికి. ఆ ఫుటేజ్ కూడా దొరికినట్టుంది. వెళ్ళారు, పార్టీ చేసుకున్నారు. తర్వాత మెల్లగా వాడు హార్డ్ డిస్క్ పీక్కోవడానికి వచ్చాడనే విషయం వాడికి అర్థమైంది. పీక్కొని వెళ్ళిపోతుంటే వెంటనే ఇది పారిపోతుంటే 100కి డైల్ చేసి పోలీసులు వచ్చిన తర్వాత అప్పుడు మస్తాన్ సాయి నన్ను కొట్టేశాడు, చంపేశాడు అని చెప్పి 2-3 దెబ్బలు చూపించి హత్యా ప్రయత్నం చేశాడని చెప్పి వాడు మస్తాన్ సాయి నీ మీద ఎందుకమ్మా హత్యా ప్రయత్నం చేస్తాడు, ఎందుకురా అమ్మాయి మీద హత్యా ప్రయత్నం చేసావంటే, హత్యా ప్రయత్నం కాదు సార్, నా హార్డ్ డిస్క్ తీసుకోవడానికి వచ్చానంటే, వాడి హార్డ్ డిస్క్ ఎందుకమ్మా నువ్వు తీసుకొచ్చావు అంటే, ఆ హార్డ్ డిస్క్ లో చాలా మంది అమ్మాయిల ఇవన్నీ ఉన్నాయి, ఆ మహిళా జాతిని నేను రక్షించేద్దాం అని చెప్పి నేను 3 నెలల క్రితం, మరి 3 నెలల క్రితం తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకమ్మా సడన్ గా రక్షించాడంటే, అంటే నాకు అప్పటికి టైం కుదరలేదు, మంచి ముహూర్తం చూసుకొని. పోలీసులకు చెప్పొచ్చు, పలానా వ్యక్తి దగ్గర హార్డ్ డిస్క్ ఉంది, అందులో అమ్మాయిల వీడియోలు ఉన్నాయని చెప్పి వాళ్ళని తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చి అఫీషియల్ గా తీసుకెళ్లి హార్డ్ డిస్క్ తెచ్చుకోవచ్చు కదా. చాలా మంచి ప్రశ్న వేశారు, ఎవరు వేయలేదు ఇప్పటిదాకా, మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. బట్ ఈవిడే తీసుకొచ్చింది, బట్ మేబీ ఈవిడే సంఖ్యలు వేసి, ఈవిడే శిక్ష వేసేసి, ఈవిడే ఊరు కూడా తీసేసినా మనం అప్పుడు ఆవిడకి చెప్పుకోవడానికి ఒక సమాధానం కావాలి కదా. మస్తాన్ సాయి ఏమన్నాడు, సార్ ఎందుకురా ఆ హార్డ్ డిస్క్ కోసం ఇంత గొడవ చేసావు అని పోలీసులు అడిగితే, సార్ ఆ హార్డ్ డిస్క్ నాది, నా భార్యది ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయి సార్, ఇంకా నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఉన్నాయి, అవి పెట్టుకొని వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తుంది, వాళ్ళందరూ ఆ ఫోటోలన్నీ పెట్టి ఫ్యామిలీలో అంతా అలజడి సృష్టిస్తుంది, ఎక్కడెక్కడో వెబ్సైట్స్ లో కూడా పెడుతుంది, అందుకని ఎట్టి పరిస్థితిలో తీసుకుందాం వచ్చానంటే, ఏమ్మా నిజమేనా అంటే, కాదు సార్ వీడు దూర్తుడు సార్, వీడు 200 మంది అమ్మాయిల ఇటువంటి చిత్రాలు ఇవన్నీ కూడా దీంట్లో పెట్టుకొని వీడు వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఇది చేస్తూ అది చేస్తూ అని చెప్పి ఒక పెద్ద కథ సృష్టించి ఆ హార్డ్ డిస్క్ వాళ్ళకి ఇచ్చేసింది అనమాట. ఇక్కడ హార్డ్ డిస్క్ కాదు పాయింట్, మస్తాన్ సాయి మీద మర్డర్ అటెంప్ట్ మాత్రమే కేసు. మస్తాన్ సాయి శిక్ష అర్హుడు, ఎందుకంటే సరే భార్యవి, లవర్స్ వి ఒక ప్రైవేట్ టైం వీడియో తీసుకోవడం ఏంటి, హార్డ్ డిస్క్ లో సేవ్ చేసుకోవడం ఏంటి, మీరు నాకు ఎప్పుడైతే నేను మీడియా ముందుకు వస్తాను, నాకు సాక్ష్యాలు ఎలా వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఎప్పుడైతే నేను ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాను, ప్రభాకర్ రెడ్డి అన్నాను, అనురాధ అన్నాను, చింటూ అన్నాను, మా గురించి రాంగ్ గా పోర్ట్రే అయిపోతుంది భయ్యా, మీరు ఏదేదో చెప్తున్నారు, మేము అలాంటి వాళ్ళం కాదు, ఒకసారి మా వర్షం కూడా వినండి, వీళ్ళు ఫోన్ చేస్తున్నారు. చేసినప్పుడు సరే మీరు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే పంపించండి నమ్మడానికి అని చెప్పి నేను అడుగుతాను. ఇలా కొన్ని ఎవిడెన్స్లు వస్తాయి. అలాగే ఎప్పుడైతే ఈ అమ్మాయిల ఫోటోలన్నీ బయటకు వచ్చినాయో, వీళ్ళ అమ్మాయిలు కూడా కొంతమంది నాకు ఫోన్ చేశారు, ఇద్దరు ఫోన్ చేశారు. వాళ్ళు చాలా క్లియర్ కట్గా చెప్పారు, రెండో అమ్మాయిది ఒకటే ఒక వీడియో ఉందట, మొదటి అమ్మాయిది ఫస్ట్ నుంచి
ఈ అమ్మాయి ఆల్రెడీ కేసు పెట్టిందని చెప్పాను చూసారా, ఉమ్. బ్లాక్ మెయిల్ చేస్తూ. ఆ అమ్మాయి వీడియోలో మళ్ళీ దీంట్లో పెట్టి మళ్ళీ ఇదే గొడవ చేస్తుంది. ఎన్నిసార్లు నన్ను లాగుతారు దీంట్లోకి అని చెప్పి ఆ అమ్మాయి అంటుంది. ఎక్కడో ఏదో ఛానల్లో పెట్టారని, అది తీపిచ్చివా ప్లీజ్, నా పరువు పోతుంది అని చెప్పి అంటే, సరేమ్మా నేను తీపిస్తానని చెప్పి ఆ అమ్మాయికి మాట ఇచ్చి ఏదో వాళ్ళతో ఇట్లా మీ దగ్గరికి ఇంటర్వ్యూ దాకా వచ్చినప్పుడు అట్లా వాళ్ళ దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పడం తీపించడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే కొత్త నమ్మకం ఉంటుంది నా మీద వాళ్ళకి. అట్లీస్ట్ మస్తాన్ సాయి రికార్డులు చేసేదని రికార్డులు చేసుకోవడం అనేది అది కూడా అడిగానమ్మా. మస్తాన్ సాయి మిమ్మల్ని ఏమైనా బ్లాక్ మెయిల్ చేశారంటే, మీకు ఆ కాల్ యాజ్ ఇట్ ఈస్ గా ఉందమ్మా, ఆ అమ్మాయి కానీ ఎవ్వరికి ఇవ్వద్దండి, మీరు వినండి, మీరు విని ఇప్పుడు కట్ చేసి మీ వర్షన్ నేను విన్నాను, విన్న తర్వాత నాకు ఏమర్థమైంది అనేది మీరే చెప్పండి. అది సో అంటే మనం అనుకుంటున్నాం ఎవరి ఫ్యాంటసీలు వాళ్ళవి, నేనేమి దాంట్లో దూరను, అతను వాళ్ళిద్దరు కలిసి అలా రికార్డ్ చేసుకోవాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం, అది చేసుకోకూడదు అనడానికి మీరెవరు నేనెవరు. కానీ అది బయట పెట్టుకుంటే, ఇలాంటి ఒక వరస్ట్ సర్కిల్ లో ఉన్నప్పుడు అది బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళ పరువులు పోయి తండ్రి భర్త వీళ్ళందరూ పాపం, అంటే అది నేరమా తప్ప అనేది, అంటే నేరం అంటే అది కనుక బయట పెట్టి నిన్ను అది చేస్తాను ఇది చేస్తాను బ్లాక్మెయిల్ చేస్తాను అంటే అది నేరం. వాళ్ళిద్దరూ కలిసి ఇష్టపడి ఏం తీసుకున్నా అది వాళ్ళ మధ్య విషయం, అది వాళ్ళ ఆంతరంగిక విషయం. కానీ దాన్ని బయట పెట్టి చేస్తానన్నది ఎవరు? లావణ్య. దానికి ఆవిడకి శిక్ష పడాలి. ఆవిడ కేసు ఉంది ఆల్రెడీ, మళ్ళీ అదే పని చేస్తుంది ఆవిడ. అంటుంది కదా మస్తాన్ సాయే పెట్టాడని అంటుంది కదా. ఇప్పుడు ఎవరమ్మా చెప్పాలి? నా వీడియోలు పెట్టుకొని నన్ను బ్లాక్ మెయిల్ చేసిందని మస్తాన్ సాయి మీద ఆ అమ్మాయి కంప్లైంట్ చేయాలి. ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్పి ఈఎంఐ ఎట్లా చెప్తుంది? వాళ్ళేమో నన్ను బ్లాక్ మెయిల్ చేయట్లేదు, ఇద్దరు అమ్మాయిలు కూడా నన్ను ఎప్పుడు బ్లాక్ మెయిల్ చేయదు, మేము అందరం కలిసే మా కన్సెన్స్ తోనే చేసుకున్నాము, మాకు ఏ రోజు అతను బ్లాక్ మెయిల్ చేయలేదని చెప్పిన ఆడియో కాల్స్ ఉన్నాయి చాలా క్లియర్ కట్ గా. సో వాళ్ళు చేసిన నైతికంగా తప్ప ఉండొచ్చు, వాళ్ళు మోసం చేయడం తప్ప ఉండొచ్చు, వాటి గురించి చర్చ వేరే విషయం. కానీ వాళ్ళని ఇతను బ్లాక్ మెయిల్ చేశాడా, లావణ్య బ్లాక్ మెయిల్ చేస్తాడు? వాళ్ళిద్దరు చెప్పేది లావణ్య మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది కదా 4 నెలల నుంచి హార్డ్ డిస్క్ పెట్టుకుని అని చెప్పి. నిజానికి మస్తాన్ సాయి దుర్మార్గుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, వాడికి ఊరి శిక్ష పడాలంటున్నారు కదా. ఒకవేళ బ్లాక్ మెయిల్ చేస్తే శిక్ష పడాలంటే ఆ శిక్ష లావణ్యకి పడాలి. సో నేను దాంట్లో ఏమీ తప్పు పట్టను. మస్తాన్ సాయి డ్రగ్ అలవాటు ఉంది, అండ్ అలాగే ఇటువంటి పర్వర్టెడ్ వీడియోలు తీసుకుంటే అది వాడి ఇష్టం, వాడు తీసుకుంటాడు, వాడు ఏదో. కానీ అది బయట పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసింది మాత్రం లావణ్య. ఒకవేళ నిజంగా ఆవిడ అంత మహామహిళ చేసేద్దాం అనుకుంటే వాళ్ళు వీడియోలు తీసుకెళ్లి పోలీసులకు చూపిస్తే నీకు వచ్చే ఆనందం ఏంటి? పోలీసులు నిజంగా ఉంటే ఏమైనా డిలీట్ చేయాలి, లేకపోతే ఏదైనా 3 నెలల క్రితమే చేసి ఉండొచ్చు కదా. ఒక లేడీ కానిస్టేబుల్ ఎవరన్నా పిలిచి చూపించి ఇది ఉన్నాయని చెప్పి ధృవీకరించి వాళ్ళు, లేదు లేడీ జర్నలిస్ట్ అందరికీ ఇట్లా పబ్లిక్ గా పంపించేసి పోలీసులు హార్డ్ డిస్క్ ఇవాళ దాకా ఓపెన్ కూడా చేయలేదు. అందరికి ఎలా వచ్చినాయి? ఓపెన్ సీక్రెట్. లావణ్య పంపించింది. ఎందుకు? పరువు తీసి బజార్కి ఇచ్చాయి, వాళ్ళు జీవితాలు నాశనం చేసుకుని. అంటే మస్తాన్ సాయి జోలికి ఎవరు రాకూడదు, ఏ అమ్మాయి వచ్చినా వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన చాలా చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే, మస్తాన్ సాయి వీడియోలు తీసుకొని ఉండొచ్చు, వాళ్ళిద్దరు కలిసే ఇష్టపూర్వకంగా తీసుకున్న వీడియోలు, కానీ దాన్ని బయట పెడతానని చెప్పి గత 4 నెలలుగా కాదు 2 ఏళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తూ మళ్ళీ అదే వీడియోని ఈ హార్డ్ డిస్క్ లో ఇంజెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళని మళ్ళీ వాళ్ళని న్యూస్ లోకి లాగుతూ వాళ్ళ పరువును బజార్కి ఇస్తుంది మాత్రం లావణ్య చాలా కఠినమైన శిక్షలు పడాలి. మస్తాన్ సాయి వాళ్ళ తండ్రి ఇద్దరు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకున్న వీడియో ఆడియో కూడా ఒకటి లీక్ అయింది, థమ్స్ వేసి వాళ్ళ నాన్న కూడా ఫుల్ సపోర్ట్, మస్తాన్ సాయికి దుర్మార్గం అందరికి తెలిసే చేశాడు అన్న కూడా కొంచెం వాదన వచ్చింది. నిజం తండ్రి అలా సపోర్ట్ చేస్తాడా? నేను వినలేదు మరి, ఏంటి ఏమన్నారు? తండ్రి మస్తాన్ సాయి తండ్రి ఆడియో లీక్ అని ఒకటి వేశారు, తండ్రి సపోర్ట్ తోటే మస్తాన్ సాయి చేసే ఏదో పనులన్నీ తండ్రికి తెలిసే సపోర్ట్ చేస్తున్నాడు అన్నట్టుగా ఒక వర్షన్ వచ్చింది. ఇదంతా మీరు మస్తాన్ సాయి గురించి ఎంక్వైరీ చేశారా? నేను చేయలేదు. నాకు అదేంటో వింటే నేను ఏదైనా చెప్పగలను దాని గురించి. బట్ నాకు తెలిసిందల్లా పెద్ద నేరాలు ఏంటి అంటే, సరే డ్రగ్స్ తీసుకుంటే నువ్వే చేస్తావు, అది నీ కర్మ, మందు తాగితే నువ్వే చేస్తావు, నీ కర్మ అది. కానీ డ్రగ్స్ అమ్మడం చాలా పెద్ద నేరం. దానికన్నా డ్రగ్స్ అమ్మడం అంటే కొనుక్కునేవాడు ఆల్రెడీ డ్రగ్స్ అలవాటు ఉన్నవాడే కొనుక్కుంటాడు. అలవాటు లేని వాళ్ళకి నువ్వు డ్రగ్స్ అలవాటు చేయడం ఇంకా పెద్ద. ఇది లావణ్య చేసింది. దానితో పాటు వాళ్ళ వీడియోలు తీసుకుని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళని ఇంకా ఇదే రొంపిలో తిప్పుతుంది లావణ్య. ఈ బ్లాక్ మెయిల్, ఈ బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేయడాలు చాలా చాలా పెద్ద తప్పు. వీటికి శిక్ష పడాలి. ఆవిడ మధ్యలో సృష్టి వర్మ కూడా మీ మీద ఎందుకు కేసు పెట్టింది? లావణ్య ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేసిందేమో నా డౌట్. ఎందుకంటే సృష్టి వర్మ బయటకు వచ్చి మాట్లాడడం అనేది అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే ఆవిడకి న్యాయం జరుగుతుంది, ఆవిడ పెట్టినట్టు పోక్సో కేసు అయింది, ఆవిడ చెప్పినట్టు ఆయన ప్రెసిడెంట్షిప్ పోయింది, ఆవిడ కసి తీర్చుకున్నట్టు ఆయనకి నేషనల్ అవార్డు పోయింది, ఇన్ని జరిగింది. అమ్మాయ తృప్తిగా ఉంది అనుకోకుండా
ఆవిడ ఇంకా మీడియా ముందుకు వచ్చి జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ ఎట్లా ఇట్లా అని చెప్పి సిగ్గుందా అని చెప్పి తిట్టింది. తిట్టి ఏవో 4-5 క్వశ్చన్లు ఏవో రైజ్ చేసినప్పుడు చాలా మంది వీడియోలు చేశారు. అందులో ఆవిడని తిడుతూ వీడియోలు చేశారు, కింద ఆవిడని తిడుతూ కామెంట్లు పెట్టారు, కొంతమంది వల్గర్గా తిట్టారు, బూతులు తిట్టారు, ఇవన్నీ ఉన్నాయి. నేను ఏ రోజు ఒక వల్గర్గా బూతులు తిట్లా. నేను ఉన్నవి చూపించి అడిగా. 18 to 24 డీ జోడి అంటారు, మరి నువ్వు ఎట్లా వెళ్ళు మైనర్ అయితే దొంగ సర్టిఫికేట్ పెట్టుకెళ్ళావు, అది నీ తప్పు. 18 అని చెప్పుకుంటూ వెళ్ళడం నీ తప్పు. లేకపోతే వాళ్ళు అలో చేశారా? లేదు. వాళ్ళు ఈటీ వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు. వాళ్ళు 18 to 24 అంటే వాళ్ళు తక్కువ ఏజ్ అని అది నెంబర్ 1. మాస్టర్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి అన్న ఆడియో ఆల్రెడీ ఉంది. అంటే అది నా పర్సనల్ కాల్ అంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా. ఫేక్ కాల్ అనలేదు, నువ్వు పర్సనల్ కాల్ అన్నావు, అది నిజమే కదా. మరి ఆయన రేపులు గీపులు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకొకటి, వీళ్ళ అమ్మ వెళ్ళి ఆ మౌలానాతో నా కూతురికి ఆయనతో పెళ్లి చేయించండి, ఇస్లాంలో 4 చేసుకోవచ్చు కదా అని చెప్పి అంటది. ఆవిడ వాళ్ళ ఆయన కలిసి సినిమాకి వెళ్ళినా హోటల్కి వెళ్ళినా తట్టుకోలేకపోతుంది నా కూతురు. ఇలాంటి మాటలన్నీ ఉన్నాయంటే వాట్ ఇస్ దిస్ ప్రూఫ్? ఒక అమ్మాయికుని తీసుకెళ్ళి మీరు రేపని పోక్సో అని జైలు పెట్టారు. ఏమైనా ఉండుంటే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా పర్సనల్ మ్యాటర్ గొడవలు, అవి తీసుకెళ్ళి ఇట్లాంటి కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి ఇంత నరకం చూపిస్తే ఒక నిర్దోషికి శిక్ష పడుతుంది అని తెలిసినప్పుడు సాక్ష్యం బయట పెట్టాలా వద్దా? నిజాలు బయట పెడుతున్నందుకు నా మీద పడుతున్న కేసులు. ఊళ్ళో వాళ్ళు 100 తిట్టినా పర్లేదు, నేను తీసుకొచ్చిన ఇవాళ లేకపోతే వాళ్ళకి ప్రాబ్లం అయినాయి. నాకు తెలిసి సృష్టి వర్మ దానికి కూడా పెట్టుండదు. కానీ లావణ్య ఎక్కేసి ఏదో రకంగా పెడదాం అని చెప్పి తీసుకు. ఎందుకంటే ఆ కేసు పెట్టిన టైంలో సృష్టి వర్మ లావణ్య ఇద్దరు పక్కనే కూర్చొని ఉన్న సీన్ చూశారు. అది యాదృచ్ఛికమా లేకపోతే కలిసి వచ్చారా? ఇవన్నీ చాలా, ఇంకా అందరూ కూర్చొని ఒకటి ఏదైనా సెటిల్ చేసుకోవాలని ఆలోచన అస్సలు లేదు. నాకు అసలు ఇట్లాంటి సెటిల్మెంట్ అంటే చాలా చిరాకు. ఫస్ట్ పాయింట్, సెటిల్మెంట్ ఏంటంటే మీరు చేసిన తప్పుల గురించి నేను ఎక్కడ మాట్లాడను, మీరు హ్యాపీగా మీ దాన్ని మీరు చూసుకోండి, నా జోలికి రాకండి. ఇదే నేను వచ్చింది దేనికి? ఇద్దరిద్దరిని కలగడానికి కదా. మీరు నా జోలికి రాకండి, మీ జోలికి నేను రాను, ఇదే వాళ్ళకి కావాలి. అందుకని ఏం చేశారు, ఆ రోజు నా మీద కేసు పెట్టి, ఇది నేను ఒక మీడియా ఛానల్ నుంచి కిందకు వస్తుంటే నా మీద మనుషులతో దాడి చేయించి ఈవిడే వెళ్ళి కేసు పెట్టి, ఆ కేసు తీసేయాలంటే మీరు నా గురించి మాట్లాడకూడదని వేరే రాయబారం వచ్చాను. ఎన్ని కేసులు పెట్టుకుంటా పెట్టుకో, నేను ఒకవేళ జైలుకి పోయినా ఇలా ఉద్యమంలోనే పోతా తప్ప ఇలాంటి లుచ్చా పనులు చేసి, డ్రగ్స్ చేసి, బ్లాక్మెయిల్ చేసి, ఎక్స్టార్షన్ చేసి ఇలా పోను. ఇదంతా ఒక చెత్త. మీకు 2 పిల్లలు ఉన్నారు కదా, ఒక లైఫ్, పిల్లలు, ఇదంతా డిస్టర్బ్ చేసుకున్నట్టు అనిపించట్లేదా? ఇది నాకు రోజు ఉండే గొడవే. కానీ పిరికోడుగా అంటే పిల్లలతో రేపు పెద్ద అయిన తర్వాత మా నాన్న పిరికోడు అనుకోకూడదు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏదో అంటారు చూడండి, సింహం కథ రాసుకుంటే సింహం వర్షనే రాసుకుంటది అని. రేపు టీవీలో ఏ వర్షన్ ఎటు వచ్చి ఎటు వచ్చినామా నేను కోరేది ఏంటంటే, ఎవరినైనా సరే మీరు లావణ్యని పాపం శేఖర్ భాష ఇరికించాలనుకున్నాడు, పాపం పడాల లక్ష్మిని చాలా అమాయకురాలు అనుకున్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, లావణ్య 45 రోజులు చెంచలగూడ జైల్లో డ్రగ్ కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి ఉండొచ్చిన మహిళ. ఈ పడాల లక్ష్మి అనే ఆవిడ 5 లక్షలు ఎక్స్టార్షన్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన మహిళ. వీళ్ళిద్దరూ కలిసి అదే ఇంట్లో ఉంటూ నన్ను చంపడానికి ఎంత నీచమైన స్కెచ్ చేశారో ఇది మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు చెప్పండి, అమాయకమైన మహిళలకి అన్యాయం జరుగుతుందని మీరు భావిస్తే ఈ సిబ్బరదంతా నమ్మండి. ఇంకా దీన్ని అయితే మీరు ఆపడానికి ఏం లేదమ్మా. ఇప్పుడు అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి. మనం ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడి నుంచో ఫోన్ చేసి, అన్నయ్య నా వీడియోలన్నీ బయటకు వస్తున్నాయి, ఇంట్లో పరువు పోతుంది, చచ్చిపోదాం అనిపిస్తుంది, మా ఆయన చిత్తగొడుతున్నాడు నన్ను. సరే, అమ్మాయి చేసిన తప్పే ఉండొచ్చు, కానీ డస్ షీ డిజర్వ్ దిస్? అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ ఏదైనా చూసుకుంటే తీపిచ్చేయండి దయచేసి అన్నప్పుడు నేను ఏం చేయాలమ్మా? ఇలా నా కోసం ఒక ప్రీతి అనే అమ్మాయి వచ్చి, అన్నయ్య నన్ను ఇట్లా ఒక అమ్మాయి బలవంతంగా డ్రగ్స్ ఇరికిచ్చింది అని చెప్పినప్పుడు ఇవాళ దాకా కూడా ఆ అమ్మాయి కేసు తీసుకోలేదు పోలీసులు. సాక్ష్యాలు పట్టండి అని చెప్పి అన్నారు. ఏం చేయాలమ్మా? నాకెందుకు, నా ఫ్యామిలీ, నా పిల్లలు ఉన్నారు, మీరు పోయి ఎక్కడైనా మీ చావండి అని చెప్పి వెళ్ళిపోమంటారా? ఒక్క మాట చెప్పండి. మీరు అన్నారు కదా ఇందాక, అలా అనిపించింది నాకు, ఫైట్ చేయాలనిపించింది. సరే, వైఫ్ పక్కన పెట్టండి, అమ్మ నాన్న సపోర్ట్ చేస్తున్నారా? పర్లేదమ్మా, అదేం పర్లేదు. నాన్న అడ్వకేట్, సో నో ప్రాబ్లం. అదేం పెద్ద. ఇన్ని కేసులైనా మీకు నమ్మకం ఉందా నేను లోపలికి వెళ్ళాను అని? లేకుంటే వెళ్తే నేను మంచి పోరాటంలోనే వెళ్తున్నాను, నాకు గర్వంగా ఉంటది కదా. గాంధీ గారు వెళ్ళలేదా? రేవంత్ రెడ్డి గారు వెళ్ళలేదా? ఆయన ఇప్పుడు సీఎం కాలేదా?
అలా నేను సీఎం కోసం ట్రై చేయట్లేదు కానీ బట్ చెప్తున్నా వీళ్ళందరూ ఇన్స్పిరేషనే. పోరాటాలు చేయలేదా, ఉద్యమాలు చేయలేదా, వాళ్ళు చేసినప్పుడు జైల్లోకి వెళ్ళలేదా? నేనేమి వీళ్ళ లుచ్చా పనులు, డ్రగ్స్ అమ్ముకోవడాలు, బ్లాక్మెయిల్ చేసి చేయట్లేదు కదా. మంచిది, ఒక అమాయకుడు బలవుతున్నాడు జానీ మాస్టర్, సాక్ష్యాలు తీసుకొచ్చి చూపిస్తా, ఖచ్చితంగా చూపిస్తా. ఆయన పరువు తీస్తున్నారు బయట, రావాలి కదా. కానీ భార్య ఉండగా ఇంకో అమ్మాయి సరే ఎంత ఫ్లడ్ చేసినా, కొంతమంది హనీ ట్రాప్ ఉన్నారు కానీ అట్లా నైతిక విలువలు కోల్పోయిన వాళ్ళకి శిక్ష తప్పదేమో. నైతిక విలువలు కోల్పోతే అది మీరే అన్నారు, నైతికత వేరు, నేరం వేరు. నేరం వేరు. అదేంటంటే నైతిక విలువలు పోలీస్ స్టేషన్ లో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి కొంచెం గట్టిగా ఉంటాయి తప్ప, ఇప్పుడు ఒకడున్నాడు, వాడు నలుగురితో సంబంధం పెట్టుకున్నాడా, 100 మందితో సంబంధం పెట్టుకున్నాడా, దట్ ఈస్ ఇమ్మెటీరియల్ టు అస్. అదే సుప్రీంకోర్టు చెప్పింది. పెళ్ళైన వాడైనా సరే వాడు వేరే అక్రమ సంబంధాలు పెట్టుకుని మీరు విడాకులు తీసుకోవాలనుకుంటుంది తప్ప వాడిని శిక్షించండి అనడానికి లేదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సో నైతిక విలువలు పాటించలేదు, బెళ్ళ ఉండగానే వేరే వాళ్ళతో ఉన్నారు అంటే అది జస్ట్ ప్యూర్లీ దేర్ పర్సనల్. కానీ ఉన్నంత మాత్రాన అది రేపు, లేకపోతే నువ్వు నాతో ఉన్నావు కాబట్టి ఇగో ఈ ఫోటో చేయొద్దు అనేది మీ వాదన. కేసులు పెట్టద్దు, తప్పుడు కేసులు పెట్టద్దు. నువ్వు ఆ అమ్మాయి కలిసే ఉన్నారు, ఇష్టపూర్వకంగా ఉన్నారు జానీ మాస్టర్ ఆ అమ్మాయి. ఇప్పుడు సడన్ గా ఆవిడకి ఏదో కోపం వస్తే అది రేపు అయిపోద్దా? డబ్బులు పొందడానికో, పగ తీర్చుకోవడానికో చట్టాలను ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారు కదా. ఎవరికి లేవు, అందరూ ఎక్కడో చోట ఇవాళ రేపట్లో అమ్మాయిలకు కూడా బ్రేకప్లు అయ్యి 2-3 ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. అక్రమ సంబంధాలు నాట్ మై కప్ ఆఫ్ టీ. ఎవరికి ఎన్ని సంబంధాలనే కాదు, బట్ ఆ సంబంధాలను పెట్టుకున్న వాళ్ళు బ్లాక్మెయిల్ చేయొద్దు. నేను పతివ్రతని, వీడు నన్ను ఇది చేశాడని చెప్పి ఎట్లా చెప్తున్నారు, అప్పుడు నీ పతివ్రత ప్రూవ్ చేసుకో. అప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఇలాంటివి 100 చేసుకొని అన్నిటికంటే దాన్ని రేప్ అని చెప్పి చిత్రీకరించారు. మీరు ఒక జానీ మాస్టర్ లేకుంటే హర్ష సాయి, రాజ్ తరుణ్ ఇలా సెలబ్రిటీ కేసులు ఎందుకు టేక్ ఓవర్ చేస్తున్నారు? లేదమ్మా, మీరు గమనించండి. అంటే మిస్టర్ టీ గురించి మాట్లాడాను, గరికపాటి గారి గురించి మాట్లాడాను. నా దగ్గరికి వచ్చిన సోర్సెస్ ఏమన్నా ఉన్నా వీళ్ళందరి గురించి ఇంకా చాలా మంది ఉన్నారు, మీకు తెలీదు. కొంతమంది ఇట్లాగే పాపం మల్లేష్ ఒక బాధితుడు, వాడు వస్తే వాడిని తీసుకెళ్లి కూర్చోబెట్టి టీవీ ఛానల్ అంతా ఇటు వాడు 2-3 ఛానల్ చేశాడు. కొన్ని టీవీ ఛానల్ వాడిని తీసుకెళ్లి కూర్చోబెట్టి మాట్లాడిస్తే అవి బయటకు కూడా రాలేదు. ఎందుకంటే బికాస్ ఈజ్ నాట్ ఎ సెలబ్రిటీ. సో నన్ను అనడానికి ఏం లేదు. నేను అతనే కాదు, ఇంకా చాలా మందే ఉన్నారు. నా టైంను బట్టి నేను చేస్తున్నాను వాళ్ళకి. మరి మీ ఇదే మొత్తం సరిపోతే మరి బ్రెడ్ అండ్ బటర్ అది నేను ఇప్పుడు కూడా మీకు ఇంటర్వ్యూలు గమనించండి. ఆఫ్టర్ ఎందుకులేండి, నా టైంలు, నేను లొకేషన్లు రిస్క్ లో పెట్టడం అవసరం లేదు. వర్క్ అయితే చేసుకుంటాను, నా వర్క్ నేను చేసుకుంటాను. థ్యాంక్ యూ శేఖర్ గారు. మేము కూడా యాజ్ యూజువల్ మీ బిజీలో 1 గంట సేపు మీ ప్రాణం తిన్నాం మేము. మీ టైం తీసుకున్నాము. బట్ ఏం లేదు, జనాలకి మేమేం వాళ్ళని జడ్జ్ చేయమన్నా, మీ వర్షన్ వినిపించాము, వాళ్ళ వర్షన్ ఎవరైనా వినిపించాలనుకున్నా సేమ్ యాజ్ యూజువల్ వినిపిస్తాము. ఫైనల్ గా పీపుల్ జడ్జ్ చేస్తారు, లేదా చట్టాలు జడ్జిమెంట్ తో అతీతంగా సాక్ష్యాలతో నిరూపణలు ఇస్తాయి. మీరు ఇంకా స్ట్రాంగ్ గా అలాగే ఉండాలి. ఈ థ్రెట్ లో ఉన్నాయి కనుక బీ కేర్ఫుల్, అదొకటి చెప్పగలుగుతాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్.